ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। హరే కృష్ణ. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ ఏదైనా డిస్కస్ చేయాలని ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మనము ఆధ్యాత్మిక గురువు భగవంతునితో సమానం కదా ప్రభుజీ. ఆధ్యాత్మిక గురువుకి చేసే ప్రేయర్ ఏ విధంగా ఉండాలి ప్రభుజీ? స్పిరిచువల్ మాస్టర్ ని ఏ విధంగా వేడుకో? ఎస్ మాతాజీ. యాక్చువల్లీ మన యొక్క ఆధ్యాత్మిక గురువు, మనకు దీక్ష ఇచ్చిన గురువు కృష్ణ కాదు. కానీ మనం కృష్ణని ఫిజికల్ రూపంలో కళ్ళతోటి ఇప్పుడు మనం చూసే ఆ, అత్యంత క్లోజ్ రూపమే, క్లోజ్ ఎవరు అంటే గురు మహారాజ్. సో గురువు గురువు ఏంటంటే కృష్ణ భగవానుని యొక్క ఆ, మనం కృష్ణని ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూడలేము, ఫేస్ టు ఫేస్ కలవలేము. కాబట్టి ఈ భౌతిక శరీరంలో మనకు అత్యంతగా కృష్ణ భగవానుని
మనకి తెలియజేసే అటువంటి వ్యక్తి గురు మహారాజ్. సో గురు మహారాజ్ కృష్ణ కాదు, కానీ మనం కృష్ణలాగా చూడాలి గురు మహారాజ్ని. మనం కృష్ణ భగవానుడితో సమానంగా చూడాలి. ఎందుకంటే ఆ, మనకి మనకి కృష్ణాని ఇచ్చేది గురు మహారాజ్. కాబట్టి గురు మహారాజ్ని మనము ఆ విధంగా చూడాలి. ఇంకా ప్రేయర్స్ అంటే మనము ఈ సంసార దావా ప్రేయర్స్ చేస్తాం కదా. సో ప్రతిరోజు మంగళాచరణ ప్రేయర్స్ చేస్తున్నాం కదా. ఆ, అవి చూడొచ్చు యాక్చువల్లీ. నేను షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. సో ఇది మనకి గురువాష్టకం అని ఆమ్, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు రాశారనమాట. సో ఇది మనము ప్రతిరోజు టెంపుల్లో ఇది మంగళాచరణలో పాడతారనమాట. సో ఫస్ట్ మనకి ప్రతిరోజు ఇది అష్టకం. సో 8 ఉంటాయి ఇందులో. బేసికల్లీ దీన్ని మన గురుతత్వ మనకు క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో. సంసార ధావానలలిధలోక త్రాణాయ కారుణ్య ఘన ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవాస్య వందే గురు శ్రీచరణరవిందం. సో ఈ సంసార ధావ నలలీఢ లోక. ధావానల అంటే ఈ సంసారం అనేది ఎలా ఉందంటే ఒక ఫారెస్ట్ ఫైర్ లాగా ఉందన్నమాట. ఒక అడవి మంటల్లో అంటుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇంకా దాంట్లో మనం ఒక బకెట్ నీళ్లు కానీ ఒక ఫైర్ ఇంజన్తో నీళ్లు పోయడం కానీ చేస్తే ఫారెస్ట్ యొక్క మంటలు ఆర్పలేం. మనం ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినా కూడా ఆ, ఆ, విమానాల నుంచి కూడా వెళ్ళి రీసెంట్గా కాలిఫోర్నియా, ఆ, అన్ని అన్ని దేశాల్లోకెల్లా సంపన్నమైన దేశం అమెరికా. దాంట్లో అమెరికాలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం కాలిఫోర్నియా. అత్యంత ఆమ్, బాగా రిచ్ అంటే ధనవంతులందరూ ఉండే ఏరియాలో కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో రీసెంట్గా ఫారెస్ట్ ఫైర్స్ వచ్చాయి. ఫారెస్ట్ ఫైర్ అంటే అడవులు కాలుతున్నాయి అన్నమాట. సో అడవులు కాలేటప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. సో దీనికి ఏంటి, ఒకే ఒక మార్గం. ఎప్పుడైతే మేఘాల్లో నుంచి వర్షాలు కురిపిస్తారో దేవుడు, అప్పుడు ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్, ఈ సంసారం యొక్క దావాగ్ని, ఆ, 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 అడవి అంటుకున్న మంటలన్నీ చల్లారాలంటే ఒకే ఒక మార్గం ఏంటి, క్లౌడ్స్ నుంచి నీళ్లు రావాలన్నమాట. అంటే మేఘాల్లో నుంచి వర్షాలు కురిపించాలి. ఉం? సో అదే విధంగా ఈ స్పిరిచువల్ మాస్టర్ మన యొక్క గురు మహారాజ్ ఏం చేస్తున్నాడు, మనల్ని ఈ యొక్క ప్రాపంచిక లైఫ్, ఈ యొక్క ప్రాపంచిక దాని నుంచి ఆ ఇటువంటి భయంకరమైన రగులుతున్న మంట నుంచి మనల్ని కాపాడుతున్నాడు అనమాట. మనల్ని బయటికి తీస్తున్నాడు అనమాట. అటువంటి స్పిరిచువల్ మాస్టర్, అటువంటి గురు మహారాజ్కి నా యొక్క దండవత్ ప్రణామ్. లోటస్ ఫీట్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ హూస్ ద ఓషన్ ఆఫ్ ఆస్పీషియస్ క్వాలిటీస్. ఈ యొక్క గురు మహారాజ్ ఇంకోటి ఏంటంట, ఓషన్ ఆఫ్ ఆస్పీషియస్ క్వాలిటీస్ అంటే ఒక సముద్రంలో ఎన్ని మంచి గుణాలు ఉంటాయి అవన్నీ ఆ గురు మహారాజ్లో ఉన్నాయి అన్నమాట. మహాప్రభో కీర్తన నృత్య గీత
వాదిత్రమాద్యన్మనసోరసేనా రోమాంచకంపాశ్రుతరంగభాజో వందే గురో శ్రీచరణారవిందాం. సో ఈ గురు మహారాజ్ ఏం చేస్తున్నాడట, ఈ యొక్క భగవంతుని యొక్క నామము చాంటింగ్ చేస్తున్నాడు, ప్లస్ ఈ నామంతో డాన్సింగ్ ఇన్ ఎక్స్టసీ, కీర్తన నృత్య గీత. సో తర్వాత అన్ని ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కర్తాల్స్, మృదంగ, ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఈ స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ ఆల్వేస్ గ్లాడెండ్ బై ద సంకీర్తన మూమెంట్ ఆఫ్ లార్డ్ చైతన్య మహాప్రభు. ఈ ఈ యొక్క గురు మహారాజు ఎప్పుడు కూడా సంతోషంగా, ఉమ్, మనసో రసేన, ఆయనే ఆయనే యొక్క మనసంతా చాలా ఆనందంగా ఉందన్నమాట ఈ యొక్క సంకీర్తన చేయడం ద్వారా. అతను ఈ యొక్క ప్యూర్ డివోషన్ అంటే శుద్ధ భక్తిని ఆయన రిలీజ్ చేస్తున్నాడు అనమాట. ఆయన ఏం చేస్తున్నాడు, మనసో రసేన రోమాంచకంప శృతరంగ భాజో, ఆయన యొక్క రోమాలన్నీ ఇట్లా నిలబడి ఉన్నాయన్నమాట. ఏది భగవంతుని యొక్క ఆ, శుద్ధ భక్తిలో, ఆయన యొక్క మైండ్లో. అలా చేస్తున్నప్పుడు ఆయనకి ఏమవుతుంది, ఆయన యొక్క చర్మం, ఆయన యొక్క వెంట్రుకలు నిలబడి ఉంటున్నాయి. తర్వాత ఆయన శరీరం అంతా వణికిపోతుందన్నమాట ఆ యొక్క సంతోషంతో. ప్లస్ ఆయన యొక్క కన్నీళ్ళు ఇట్లా అలల్లాగా వస్తున్నాయి అన్నమాట. అటువంటి గురు మహారాజ్కి నా యొక్క దండవత్ ప్రణామం, నా యొక్క వందనములు. శ్రీ విగ్రహారాధన నిత్యానానా శృంగారతన్మందిరమార్జినాదో యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోపి వందే గురో శ్రీచరణారవిందాం. శ్రీ విగ్రహార. సో మన స్పిరిచువల్ మాస్టర్ ఈ యొక్క గురు మహారాజ్ ఏం చేస్తున్నాడంట, ప్రతిరోజు ఆయన టెంపుల్లో శ్రీ శ్రీ రాధాకృష్ణ యొక్క విగ్రహ ఆరాధనలో ఉంటున్నాడు అనమాట. మళ్ళీ అతను అలా ఉండమే కాకుండా వాళ్ళ యొక్క శిష్యుల్ని కూడా ఈ యొక్క భగవంతుని విగ్రహారాధనకి చేపిస్తున్నాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, భగవంతుని డీటీస్ని డ్రెస్ చేస్తున్నారు, చక్కగా రకరకాల బట్టలు వేస్తున్నారు, భగవంతునికి రకరకాల ఆర్నమెంట్స్, జ్యువెల్స్, వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలన్నీ పెడుతున్నారు, టెంపుల్ని క్లీన్ చేస్తున్నారు, అట్లాగే భగవంతుని యొక్క విగ్రహ ఆరాధన చేస్తున్నారు అనమాట. ఇదంతా ఎలా జరుగుతుంది, స్పిరిచువల్ మాస్టర్ యొక్క గైడెన్స్ ద్వారా. అతను కూడా ఇదే చేస్తున్నాడు. సో ఇక్కడ చూస్తే మనం శ్రీ విగ్రహార ధన నిత్య నానా శృంగార తన్మందిర మార్జినాదవ్ యుక్తస్య భక్తాంశ్చ, ఆయన యొక్క భక్తులందరినీ కూడా దీంట్లో చేపిస్తున్నాడు అనమాట విగ్రహారాధన. అటువంటి వందే గురు శ్రీ చరణారవిందం, అటువంటి స్పిరిచువల్ మాస్టర్, అటువంటి గురు మహారాజ్కి నా యొక్క వాళ్ళ యొక్క దండవత్ ప్రణామం ఆ గురు మహారాజ్కి. చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద స్వాద్వన్న తృప్తాన్ హరిభక్త సంఘాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ వందే గురో శ్రీ చరణారవిందాం. ఈ యొక్క స్పిరిచువల్ మాస్టర్, ఈ యొక్క గురు మహారాజ్ ఏం చేస్తున్నాడంట, ఆయనకి కృష్ణ భగవానునికి 4 రకాలుగా డెలీషియస్ ఫుడ్స్, అంటే ప్రతిరోజు చక్కని 4 రకాల రుచికరమైన పదార్థాలన్నీ దేవుడికి నైవేద్యంగా పెడుతున్నారనమాట. ఏంటి ఆ 4 రకాల నైవేద్యము, ఒకటి నమిలి తినేది, ఇంకొకటి తాగేది, ఇంకొకటి పీల్చేది, ఇంకొకటి నాకేదన్నమాట. సో ఇలాంటివన్నీ 4 విధాలుగా రకరకాల ఫుడ్ ఐటమ్స్ రకరకాల భోగా పెట్టి, ప్లస్ ఈ స్పిరిచువల్ మాస్టర్ ఈ గురు మహారాజ్ ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్క డివోటీ వాళ్ళు ఈ భగవంతుని ప్రసాదం తీసుకొని వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారా అని చూస్తున్నాడు అనమాట. అప్పుడు అతను సాటిస్ఫై అవుతాడు. అటువంటి కృత్వైవ తృప్తిం భజత సదైవ, ఎప్పుడు చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద, ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి మళ్ళీ దాన్ని ఆయన యొక్క భక్తులు, ఆయన యొక్క శిష్యులందరూ అది ఆనర్ చేయడం, ఆ భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడం చూసి ఆయన ఆనందపడతాడు అనమాట.
అటువంటి స్పిరిచువల్ మాస్టర్, అటువంటి గురు మహారాజ్కి నా యొక్క ఆయన యొక్క పాదపద్మాలకి నా యొక్క దండవత్ ప్రణామం. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపనాం ప్రతీక్షణా స్వాధనలోలుపాస్య వందే గురో శ్రీచరణారవిందాం. ఈ గురు మహారాజు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయనే కృష్ణ భగవానుని కథ, ఆయన యొక్క చాంటింగ్, ఆయన యొక్క నామాన్ని చాంటింగ్ చేస్తూ, ఆయన యొక్క కథ వింటూ, ప్లస్ ఇంకొకటి ఈ రాధా మాధవ, రాధా కృష్ణ యొక్క కాంజుగల్ పాస్ టైమ్స్, ఎస్పెషల్లీ మాధుర్య పాస్ టైమ్స్, మాధుర్య లీల. సో భగవంతుడు ఎన్నో ర 5 రసాల్లో భక్తులతో ఉంటాడనమాట. అంత శాంతరస, దాస్యరస, వాత్సల్య రస, సఖ్యరస, తర్వాత మాధుర్య రస. సో ఈ గురు మహారాజ్ ఎప్పుడు కూడా భగవంతుని యొక్క మాధుర్య రస అంటే భగవంతుడు రాధికా మాధవ ప్లస్ గోపీస్తో ఆయనే చేసే ఆ మాధుర్య భావలో అటువంటి అవి చాంటింగ్ చేస్తూ అవి వింటూ ఆయన ఎప్పుడు కూడా భగవంతుని యొక్క గుణ రూప లీల ఇవన్నీ కూడా ఆస్వాదిస్తున్నాడు అనమాట. అట్లే ఈ యొక్క గురు మహారాజ్ ఏం చేస్తున్నాడు? అవన్నీ ప్రతి క్షణం ఇవి ఆస్వాదిస్తున్నారన్నమాట. అటువంటి గురు మహారాజ్ యొక్క పాద పద్మాలకి నా యొక్క దండవత్ ప్రణామం. నికుంజయూనోరతికేలిసిధ్యాయ్ యాయాలిభిర్యుక్తిరపేక్షణీయా తత్రాతిదాక్షాదతివల్లభస్య వందే గురో శ్రీచరణారవిందాం. నికుంజయూనో, ఈ గురు మహారాజ్ ఏం చేస్తున్నాడంట? ఈ గురు మహారాజ్ మనందరికీ చాలా అత్యంత సన్నిహితుడు. ఎందుకు? ఆయనే ఈ గోపీస్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళకు సేవ చేస్తున్నాడు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రాధాకృష్ణ యొక్క కాంజుగల్ అఫైర్స్, వాళ్ళ యొక్క లవింగ్ అఫైర్స్, ఎస్పెషల్లీ వృందావన్లో ఆ తోటల్లో, బృందావన్ అడవుల లోపట, ఆ యొక్క చెట్లల్లో, ఆ యొక్క తోటల్లో రాధాకృష్ణ యొక్క ప్రణయ వాళ్ళ యొక్క కాంజుగల్ పాస్ టైమ్స్, లవింగ్ అఫైర్స్, వాళ్ళ యొక్క మాధుర్య లీల చేసేటప్పుడు ఈ గోపీస్కి ఈ గురు మహారాజ్ అసిస్ట్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళకి సేవ అందిస్తున్నాడు అనమాట. అటువంటి గురు మహారాజ్ మనకి ఆయన యొక్క పాదపద్మాలకి మనము దండవత్ ప్రణామం చేస్తున్నాం అనమాట. సో ఇది ఇటువంటిది ఎక్కడ ఏ అవతారం కూడా ఇవ్వలేదు అనమాట. ఓన్లీ చైతన్య మహాప్రభు మనకు. ఇప్పుడు మీరు రామలీల తీసుకున్నా, తర్వాత నరసింహస్వామి లీల తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ఒక రాక్షసుని చంపి ఇంకొక భక్తుల్ని కాపాడి, భక్తుల్ని సేవ్ చేసి, ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ యొక్క లీల ముగించేవారు. కానీ చైతన్య మహాప్రభు వచ్చి మనందరికి ఏమి ఇచ్చాడనమాట? ఈ స్పెసిఫిక్ వృందావన్ ప్రేమ అనమాట, వ్రజభక్తి. ఈ వ్రజభక్తి ఎవ్వరూ ఇవ్వలేదు, ఓన్లీ చైతన్య మహాప్రభు ఇచ్చాడనమాట. సో ఈ చైతన్య మహాప్రభు లీనియేజ్లో మన స్పిరిచువల్ మాస్టర్, మన యొక్క గురు మహారాజ్ ఏం చేస్తున్నాడు? ఈ గోపీస్కి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళందరూ ఈ రాధాకృష్ణకి సేవ చేస్తుంటే, రకరకాల అరేంజ్మెంట్ సేవలో ఈ స్పిరిచువల్ మాస్టర్ వాళ్ళకి సేవ చేస్తున్నాడు అనమాట. అంటే మనల్ని ఈ నికుంజ అంటే ఈ బృందావన్ యొక్క తోటల్లో, బృందావన్ యొక్క అడవుల లోపట రాధాకృష్ణ చేసిన స్పెషల్గా వాళ్ళ యొక్క లవింగ్ అఫేర్స్, వాళ్ళ యొక్క ప్రేమ, వాటిల్లో వాళ్ళకు సేవ చేస్తున్నారనమాట. సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రేన్ ఉక్తస్తథా భావ్యత ఏవ షద్భి కింతు ప్రభోర్యా ప్రియ ఏవ తస్య వందే గురో శ్రీచరణారవిందాం. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రేర్. ఈ స్పిరిచువల్ మాస్టర్, ఈ గురు మహారాజ్ ఎలా ఉన్నారంట? ఆయనే అంతటా ఆయనను గౌరవిస్తున్నారన్నమాట. ఎలా?
ఈ ఈ యొక్క గురు మహారాజ్ని సాక్షాత్ డైరెక్ట్గా హరి భగవంతునితో సమానంగా ఆయనకు గౌరవిస్తున్నారనమాట. గౌరవించాలి కూడా మనం. ఎందుకంట ఆయనే కాన్ఫిడెన్షియల్ సర్వైటర్ ఆఫ్ ద లాడ్. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తథా భావ్యతేత షద్భి. సో ఆయనే కాన్ఫిడెన్షియల్ సర్వైటర్ ఆఫ్ ద లాడ్. అంటే ఇప్పుడు మనం భగవంతుణ్ణి మనము ఇక్కడ ఈ మెటీరియల్ వరల్డ్‌లో, ఈ ప్రాపంచిక లైఫ్‌లో మనం భగవంతుణ్ణి తెలుసుకోవడము ఎలా అంటే, ఈయనే గురు మహారాజ్ ఒక కాన్ఫిడెన్షియల్, ఒక సీక్రెట్ వ్యక్తి. భగవంతుని ద్వారా వచ్చిన వ్యక్తి అన్నమాట. హ్మ్. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనని మనము భగవంతునితో సమానంగా గౌరవించాలంట. భగవంతునితో సమానంగా చూడాలంట. ఇది ప్రతి ఒక్క రివీల్డ్ స్క్రిప్చర్స్, ప్రతి ఒక్క ఆహ్, శాస్త్రాలు అన్నిట్లలో కూడా ఇది చెప్పబడింది. అందరు అథారిటీస్ కూడా ఇది అగ్రీ అయ్యారు. ఏమని? మనము గురు మహారాజ్‌ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడిని ఎంతగా అయితే కొలుస్తారో ఆ విధంగా మనము గురు మహారాజ్‌ని కొలవాలన్నమాట. దేర్‌ఫోర్ ఐ ఆఫర్ మై రెస్పెక్ట్‌ఫుల్ ఒబేసెన్సెస్ అంటు ద వందే గురో శ్రీ చరణారవిందం. అటువంటి ఆ గురు మహారాజ్‌కి ఆయన అతని యొక్క పాదపద్మాలకి నా యొక్క వందనములు, నా యొక్క దండవత్ ప్రణామం. అతనెవరు? బోనాఫైడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ శ్రీహరి కృష్ణ. కృష్ణ భగవానుని యొక్క డైరెక్ట్ రిప్రజెంటేటివ్. ఎవరు? గురు మహారాజ్. గురు మహారాజ్ కృష్ణ యొక్క డైరెక్ట్ రిప్రజెంటేటివ్. నెంబర్ 8. యస్య ప్రసాదాత్ భగవత్ప్రసాదో యస్య ప్రసాదాన్ నగతి కుటోపి ధ్యాయాన్స్తు వాంస్తస్య యశస్త్రిసాంధ్యాం వందే గురో శ్రీచరణారవిందాం. వందే గురో శ్రీచరణారవిందాం. యస్య ప్రసాదాత్ భగవత్ప్రసాదో. మనకు ఈ గురు మహారాజ్ యొక్క కృప చేత మనకు కృష్ణ లభిస్తున్నాడనమాట. ఈ యొక్క గురు మహారాజ్ కృప చేతనే కృష్ణ మనల్ని చూస్తాడు. లేకపోతే కృష్ణ అసలు మన వైపు చూడవలసిన అవసరమే లేదనమాట. సో అది బై ద మర్సీ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ వన్ రిసీవ్స్ ద బెనడిక్షన్ ఆఫ్ కృష్ణ. కృష్ణ నుంచి మనకి ఏ బెనడిక్షన్, కృష్ణ భగవాన్ నుంచి మనకి ఏది రావాలన్నా కూడా గురు మహారాజ్ నుంచే వస్తుంది. గురు మహారాజ్ యొక్క కృప లేకుంటే మనం ఏమీ సాధించలేం. మనకు ఏ ప్రోగ్రెస్ ఉండదనమాట. అందుచేత ఐ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అండ్ ప్రైజ్ ద స్పిరిచువల్ మాస్టర్. అందుచేత ధ్యాయాన్స్తు వంస్ తస్య యశస్త్రి సంధ్యం. మూడు సంధ్యాలలో, అంటే యూజువల్గా సెకండ్ ఇనిషియేషన్ అయిన వాళ్ళకి గాయత్రి మంత్ర ఇస్తారు. వాళ్ళు త్రిసంధ్యం, 3 సంధ్యాలలో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కాలంలో వాళ్ళు ఈ స్పిరిచువల్ మాస్టర్ గాయత్రి కూడా చేస్తారనమాట. సో ఆయనని పొగుడుతూ, ఆయనకు జేజేలు పలుకుతూ మనము 3 టైమ్స్ మనము ఆయనకు దండవత్ ప్రణామం చేయాలన్నమాట. సో అది గురు మహారాజ్ యొక్క ప్రేయర్. శ్రీమద్గురోరష్టకం ఏతదుచ్చేర్ బ్రహ్మే ముహూర్తే పఠతి ప్రయత్నాత్ యస్తేన బృందావననాథ సాక్షాత్ సేవైవ లభ్యాజనుషోంత ఏవా. ఎవరైతే చాలా కేర్ఫుల్గా ఈ ప్రేయర్, ఇప్పుడు మనం పాడిన ఈ గురువాష్టకం చాలా గట్టిగా బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పాడతారో వాళ్ళకి డైరెక్ట్గా కృష్ణ భగవాన్ యొక్క సర్వీస్ దొరుకుతుందన్నమాట. ఏది చనిపోయే టైంలో వాళ్ళు డైరెక్ట్గా బృందావన్కి వెళ్ళి భగవంతుని యొక్క సర్వీస్ దొరుకుతుంది. అందుకే మనము బ్రహ్మ ముహూర్తంలో ఈ సంసార దావా పాడతారనమాట. సో ఇది భగవంతుని యొక్క గురు మహారాజ్ యొక్క ప్రేయర్. సో గురు మహారాజ్ని మనం ఇది ఇలా స్తుతిస్తారనమాట. సో మెయిన్లీ ప్రతిదీ మనకి ఏ ప్రోగ్రెస్ ఎక్కడ జరగాలన్నా కూడా అసలు కృష్ణ మనల్ని చూస్తున్నాడు అంటే దాని ఒకటే ఒక రీజన్, గురు మహారాజ్ ద్వారానే మనము కనెక్ట్ అయ్యాం కాబట్టి, ఆ గురువుకు మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి చూస్తున్నాడు. లేకపోతే అసలు కృష్ణ మన వైపు చూడవలసిన అవసరం లేదు. మనకు అటువంటి భక్తి ఎప్పుడు రాదు కూడా. గురువు లేకుండా సొంతగా నేను చేసేసుకుంటానని, దీక్ష లేకుండా నేను భక్తిలోకి వస్తాను అనేది ఇంపాసిబుల్. గురువు లేకుండా మనం భక్తిలోకి ఎంటర్ కూడా, అడుగు కూడా పెట్టలేం. ప్రయత్నం చేయొచ్చు కానీ
మనం భక్తిలో ఏది ముందటికి వెళ్ళలేదన్నమాట. ఏ మంత్రం అయినా మనం తీసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు గాయత్రి మంత్ర అవన్నీ ట్యూన్స్, అవేంటి ఫోన్లో రింగ్ ట్యూన్స్ పెట్టుకుంటున్నారు. ఫోన్ రింగ్ అవుతుంటే గాయత్రి మంత్రం వస్తుంది. లేదా వాళ్ళు గాయత్రి మంత్రం చదువుతూ ఉంటారు రోజు. కొన్ని కొన్నిసార్లు కొందరు 108 సార్లు అలా. సో ఇవన్నీ ఏం చేసినా కూడా గురు మహారాజ్ డైరెక్ట్‌గా మంత్రం ఇచ్చేంత వరకు ఆ మంత్రం ఫలించదు. వేరే ఎవరైనా చేసినా కూడా ఆ మంత్రం ఫలించదనమాట. సో అది గురు మహారాజ్ యొక్క ఆహ్, ఘనత విశేషాలు. ప్లస్ ఆ సాంగ్ గురు మహారాజ్ ప్రతిరోజు మనం టెంపుల్‌లో మంగళారతి పాడతాం. ప్రభుజీ గురు మహారాజ్ దర్శనం దొరకడమే భాగ్యం అనుకుంటాం. వారి సేవ మనకు దొరకదు. ఇప్పుడు మనం పాటించే విధి, ఇప్పుడు జపం చేయడం కానీ, వాళ్ళు గురు మహారాజ్ చెప్పినవి పాటించడమే, ఇంకా వాణి సేవనే మనం చేయడం వల్ల వాళ్ళని తృప్తి చేస్తున్నట్ట ప్రభుజీ. యెస్ మాతాజీ. సో గురు మహారాజ్ ఎప్పుడూ మనతో ఉండాలని కూడా మనం కోరుకోకూడదు. ఆ! అలా ఒకవేళ అట్లా అవకాశం దొరికితే మనకు సంతోషం. మంచిదే. ఒకవేళ అలా లేకపోయినా కూడా 2 రకాల సేవ అనమాట. ఒకటి వాణి సేవ, ఒకటి ఇంకోటి వాపు సేవ. సో, వాపు సేవ అంటే ఏంటంటే, గురు మహారాజ్ ఫిజికల్‌గా మనం కళ్ళతో చూసి ఆయనను అక్కడ మనం చూడడం. ఇప్పుడు సపోజ్ గురు మహారాజ్ హైదరాబాద్‌కొచ్చారు, లేదా తిరుపతికొచ్చారు. మనం ఎంత వీలైనా సరే, మనం వెళ్లి ఫిజికల్‌గా ఆయనను కలవాలనమాట. ఫిజికల్లీ ఆయనను కలిసి ఆ సేవ అందించాలి. రైట్? సేవ అందించడం అంటే ఏంటి? గురు మహారాజ్ చెప్పే క్లాస్‌లో కూర్చొని వినడం కూడా ఒక సేవనే. గురు మహారాజ్ చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? మీరు 16 రౌండ్‌లు చాంటింగ్ చేయాలి. అది కూడా మనం చేస్తూ ఉంటే రోజు గురు మహారాజ్ సేవ చేసినట్టే. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. మనం గురు మహారాజ్ ముందట 4 ప్రామిసెస్ చేశాం. మాంసాహారం తినము, మత్తు పదార్థాలు సేవించము, పరస్త్రీ, పరపురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోము, జూదం ఆడమని చెప్పి. సో, అవి పాటించినా కూడా గురు మహారాజ్‌ను సేవించినట్టే. గురు మహారాజ్ యొక్క లెక్చర్స్ విన్నా కూడా, ఆయన లేకపోయినా కూడా ఆ! ఆయన సేవ చేసినట్టే. ఒకవేళ గురు మహారాజ్ ట్రావెల్ చేసి వస్తున్నారు. మనం అడగాలి, సీనియర్ డివోటీస్‌ని అడగాలి. నేనేమైనా సేవ చేయొచ్చా? గురు మహారాజ్ యొక్క బట్టలు పిండొచ్చా? లేకపోతే ఇస్త్రీ చేయొచ్చా? ఆ! లేకపోతే ఇంకేమైనా వంటలో నేనేమైనా సేవ్ వండొచ్చా? లేదా వండిన తర్వాత సరఫరా, సర్వింగ్ చేయొచ్చా? లేకపోతే కార్‌లో ఆయనని ఎక్కడికి డ్రైవింగ్ తీసుకెళ్ళొచ్చా? నేను పూలమాల కట్టొచ్చా గురు మహారాజ్‌కి? ఏదో ఒక చిన్న సేవ మనం అడిగి తీసుకోవాలనమాట. లేదా సేవ చేసే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఎవరన్నా ఆల్రెడీ చేస్తున్నారు సేవ. ఓకే. మీరు ఈరోజు ఏం వండుతున్నారు మాతాజీ? మీరు గురు మహారాజ్‌కి వంట చేస్తున్నారు గదా! నేను మార్కెట్‌కెళ్ళి ఏమైనా కూరగాయలు తేవాలా? మీ ఇంటికొచ్చి నేను కటింగ్ ఏమైనా చేయాలా? అట్లా. లేదా గురు మహారాజ్ వచ్చినప్పుడు అప్డేట్స్ గ్రూప్‌లో పెట్టి అందరిని పిలవడము. ఇవన్నీ కూడా సేవనే అన్నమాట. సో, మనము ఏదైనా సరే మనము ఆహ్, ఇటువంటి ఏవి చేసినా గూడా గురు మహారాజ్‌కి సేవ. ఎప్పుడు గురు మహారాజ్ వచ్చినప్పుడు పర్సనల్‌గా. అది అదేం సేవ అంటారు దాన్ని? వాపు సేవ అంటారు. అంటే గురు మహారాజ్ పర్సనల్‌గా ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు. లేదా ఆయన ఎక్కడికొస్తే అక్కడికి మనం ట్రావెల్ చేసి సేవ చేయడం. ఒకవేళ గురు మహారాజ్ దూరంగా ఉన్నాడు. మనకు యాక్సెస్ లేదు. అప్పుడేంటి? గురు మహారాజ్ చెప్పిన లెక్చర్స్ వినడం. ఆ లెక్చర్స్‌లో పాటించడం. ఆయన లెక్చర్స్ ఏమేమి చెప్తారో అది పాటించడం. కొందరు గురు మహారాజ్ డైరెక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. వాళ్ళు పిలిచి, "ఓకే. నీ సేవ వంట. ఓకే. నీ సేవ ప్రీచింగ్. భగవద్గీత, భాగవతం క్లాసెస్ చెప్పు. నీ సేవ వచ్చేసి బుక్ డిస్ట్రిబ్యూషన్." ఇలా చెప్తారు. కొందరు లైక్ హిజ్ హోలీనెస్ రాధనాథ్ స్వామి మహారాజ్ ఎవరికి కూడా పర్సనల్ ఇన్‌స్ట్రక్షన్ దాదాపుగా చాలా వరకు ఇవ్వరు. ఆయనేం చెప్తారు, "మీకు అన్నీ కూడా నా లెక్చర్స్‌లోనే ఉన్నాయని." సో, మహారాజ్ దాదాపు కొన్ని వేల లెక్చర్స్ అన్నమాట. ఆహ్, ఒక ఒక లెక్చర్ ఇండెక్స్ ఉంది. ఒక రేడియోలాగా తయారు చేసి దాంట్లో లెక్చర్స్ పెట్టారనమాట. మనం లైఫ్ టైమ్ అంతా వినొచ్చు. అన్ని లెక్చర్స్ ఉన్నాయి. యాత్ర లెక్చర్స్, తర్వాత అనర్థాలను ఎట్లా చేయాలి అనేది తొలగించుకోవాలి. తర్వాత 5 స్టార్ లెక్చర్స్ కొన్నున్నాయి. ఆ తర్వాత అట్లా చూసుకుంటే పోతే వేల లెక్చర్స్ ఉన్నాయి. హరే కృష్ణ మహామంత్రం ట్యూన్స్ ఒక 50 ఉన్నాయి. రకరకాలుగా. సో, మనం గురు మహారాజ్ దూరం ఉన్నా కూడా మనం ఏం చేయొచ్చు? అవన్నీ వినడము. అవి విని మనం పాటించడం. సో, మా గురు మహారాజ్ చెప్పిందేంటంటే, మీకన్నీ నా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ హ్మ్, లెక్చర్స్‌లోనే ఉన్నాయని. సో, అట్లా
ఎప్పుడైనా సరే ఏ గురువైనా మన గురువు ఎస్పెషల్లీ మన దీక్షా గురువు వస్తున్నారంటే మనం పని కట్టుకొని చాలా డెఫినెట్‌గా వెళ్లి కలవాలనమాట. ఆహ్, ఎవరైనా సరే ఈ సీనియర్ డివోటీస్ ఎవరన్నా దీక్ష ఇచ్చే గురు మహారాజెస్ ఎవరైనా సరే, మన గురువు కాకపోయినా మన గురువు యొక్క గాడ్ బ్రదర్స్ అయినా సరే, వాళ్ళున్నప్పుడు వెళ్ళాలి. వెళ్లి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్యూర్ డివోటీస్. సో, సేవ అంటే అలా అలా చేయొచ్చు. సో, మనము వాళ్ళ క్లాసులు విన్నా సరే, వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చెప్పేటివి పాటించడం కూడా సేవే అవుతుంది. ప్రభుజీ భగవంతునికి ప్రేయర్ చేసినప్పుడు చెప్పుకుంటాం కదా ప్రభుజీ, అంటే ఇట్లా సేవ ఇవ్వండి, శుద్ధ భక్తుల సాంగత్యం ఇవ్వండి అని అట్లా మనం ప్రేయర్ భగవంతునికి చేసుకున్నాం. గురువుని కూడా ఏమైనా అట్లా అడగాల, నేను సేవ చేయాలి అని మనం అట్లా ఏమైనా అడగాల అని నాకు అట్లా అనిపించింది ప్రభుజీ. అందుకే అంటే ఏ విధంగా స్పిరిచువల్ మాస్టర్ తో కనెక్షన్ మనం ఏర్పరచుకోవాలి హ్మ్. అనేది ఈ మధ్యలో నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే థ్రోట్ ప్రాబ్లం వచ్చింది ప్రభుజీ. జపం చేయలేకపోయాను. అప్పుడు నాకు గురు మహారాజ్ గుర్తుకొచ్చి ఎట్లా సఫర్ అవుతున్నారు, నేను ఇంకా ఏం సేవ చేయగలను ఇట్లా అనేది అనిపించింది ప్రభుజీ. అందుకే హ్మ్. అడుగుతున్నాను ప్రభుజీ. యాహ్! యెస్ మాతాజీ. మీరు అంటే ఒక్కొక్క గురువు వాళ్ళ యొక్క మూడ్ డిఫరెంట్ ఉంటుంది. కొందరు గురు మహారాజెస్ వాళ్ళ శిష్యులతో టైమ్ స్పెండ్ చేస్తారు. ప్లస్ వాళ్ళతో పర్సనల్‌గా మాట్లాడతారు. రైట్. వాళ్ళకు పర్సనల్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. కొందరు గురు మహారాజాస్ అట్లా ఇవ్వరు. ఆ! కొందరు కొందరు గురు మహారాజాస్ ఏంటి ఇప్పుడు ఆహ్, వైశేషిక ప్రభు మా టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయనేంటి వాళ్ళ డివోటీస్‌తో ఈవెన్ ఫోటోస్ దిగుతాడు. తర్వాత వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తారు. హ్మ్. తర్వాత వాళ్ళకెప్పుడు ఏ క్వెషన్ ఉన్నా కూడా వెళ్లి ఆహ్, పర్సనల్‌గా మాట్లాడతాడు. బ్లెస్సింగ్స్ ఇవ్వమన్నా ఇస్తారు. సో, ఆయన మూడ్ డిఫరెంట్. అట్లాగే అని ఇంకొక వేరే మహారాజు అలా చూసుకుంటే ఇప్పుడు రాధనాథ్ స్వామి మహారాజ్ ఆయనకి అట్లాగే జయపతాక్ మహారాజ్ వీళ్ళకి మళ్ళీ ఆహ్, హిస్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ వీళ్ళకి థౌసండ్స్ ఆఫ్ వేల మంది డిసైపుల్స్ ఉన్నారనమాట. 10,000, 15,000, 30,000 మంది డిసైపుల్స్ ఉన్నారు. మరి 30,000 మంది డిసైపుల్స్ అందరూ టైం కావాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో పావుగంట మాట్లాడాలి. 30,000 మంది పావుగంటతో మాట్లాడితే, 10,000 మంది మాట్లాడితే ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు పడుతుంది. అలా చేయలేరు వాళ్ళు. సో, మనం కూడా ఏం చేయాలంటే సెన్సిటివ్‌గా ఉండాలి. మనమేంటి గురు మహారాజ్ సీ మనమెళ్లి మన కోరిక తీర్చుకోవడానికి గురు మహారాజ్ దగ్గరికి వెళ్లి అడగడం కాదు. గురు మహారాజ్‌కి వెనక నుండి కూడా సహాయం చేయొచ్చు మనం. సేవ చేయొచ్చు. ఆల్రెడీ ఫ్రంట్‌గా ఉన్న డివోటీస్‌ని ఆల్రెడీ మెంటర్స్ ఉంటారు కొందరు సీనియర్ డివోటీస్. వాళ్ళు గురువుని సేవ చేస్తుంటే వాళ్ళనెళ్లి మనం అడగాలి. మేమేమైనా సేవ చేయొచ్చా మీకు? ఏ విధంగా సేవ అందించాలి? అది కూడా గురు సేవ అవుతుంది. ఒకవేళ గురు మహారాజ్ వచ్చి మీకు అవకాశం ఉండి మీరు వెళ్లి మాట్లాడుకునే అవకాశం ఉంటే డెఫినిట్‌గా తీసుకోండి. అట్లా తప్పకుండా ట్రై చేయాలి వీలైతే. కానీ ఒకవేళ గురు మహారాజ్ యాక్సెస్ ఇవ్వట్లేరనుకోండి, దాని అర్థం ఏంటంటే గురు మహారాజ్ కూడా ఆహ్, యాక్చువల్లీ సాధు సంఘాలో ఆహ్, హిస్ హోలీనెస్ జయపాతక స్వామి మహారాజ్ ఒక క్లాస్ చెప్పారనమాట లాస్ట్ ఇయర్. సో, ఆయన వీల్ చైర్ మీద ఇట్లా పైకి తీసుకురాగానే ఆయన్ని మాట్లాడుతూ, "నా శరీరం ఎలా అయిపోయిందంటే, ఒక యాక్సిడెంట్ అయిన ట్రైన్ లాగా అయిపోయింది" అని. అంటే ఒక ఫాస్ట్‌గా వచ్చే ట్రైన్ ఇలా గుద్దుకుంటే ఎలా అవుతుంది? ముద్ద ముద్దగా అవుతుంది గదా! మహారాజ్ చెప్తున్నారనమాట. నాకు నా లోపట 2 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిపోయింది. తర్వాత నాకు పెరాలిసిస్ వచ్చింది. ఆ తర్వాత నాకు స్కిన్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేను ఆ పెరాలిసిస్ ద్వారా. ఆ! ఇవన్నీ అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇలా అంటున్నారు మహారాజ్. ఆ! అన్నీ ఉన్నా కూడా మహారాజొచ్చి అంతమందికి ఇంకా క్లాసెస్ చెప్పడం, ఆ! ఇంకా దీక్షలివ్వడం, ఇంకా టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చూసుకోవడం, మానిటర్ చేయడం, ఎన్ని సేవలు చేస్తున్నారు చూడండి. హ్మ్. అట్లాగా మీరు చూస్తే హిజ్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కొన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ ఇస్కాన్‌లో చాలా వరకు అన్ని పెద్ద టెంపుల్స్ కట్టింది గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. ఆహ్, అసలు మీరు ఢిల్లీ టెంపుల్‌కి వెళ్తే మహారాజ్ యొక్క హార్ట్ ఏంటి, ఆయన యొక్క హృదయం ఏంటి అని అర్థమవుతుంది మీకు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది ఆ టెంపుల్. ఆ టెంపుల్ లోపట విగ్రహాలు గానీ ప్లస్ నాకు
అదృష్టవశాత్తు ఒకసారి వాళ్ళ పర్సనల్ సెక్రటరీ కలిసాను నేను. ఆయనే మహారాజ్ యొక్క పర్సనల్ చేంబర్‌కి తీసుకెళ్ళి మహారాజ్ యొక్క డీటీస్ చూపిచ్చారనమాట. మహారాజ్ విగ్రహారాధన బాగా చేస్తారు. సో, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ డీటీస్ ఒక్కొక్క డీటీ పేర్లు చెప్తున్నారు. ఆ డీటీస్ ఎన్నున్నాయంటే ఈ టేబుల్ నిండా ఇన్ని ఉన్నాయి. ఆ డీటీ వర్షిప్ చేయడానికే మనకు 2, 3 గంటలు పడుతుంది రోజు. అన్ని డీటీస్ ఉన్నాయక్కడ. అన్ని శాలిగ్రామ్ శిలాలున్నాయి. ప్లస్ అక్కడ మహారాజ్ పడుకునే బెడ్డుంది. సో, మేమెళ్లి అక్కడ ఆహ్, ఆ పాదధూళి అవన్నీ తీసుకున్నామనమాట. సో, అట్లా ఆహ్, ఒకసారి వెళ్ళి పర్సనల్‌గా నేను నేను వెళ్ళి ఇంకో సీనియర్ డివోటీ ద్వారా వెళ్ళాను. పర్సనల్‌గా కొన్ని క్వెషన్స్ అడిగినా కూడా ఆహ్, మహారాజ్ పర్సనల్‌గా మాట్లాడారు. అంటే ఆయన యొక్క శిష్యులు కాకపోయినా నేను టైమ్ ఇచ్చేసి నాకు కూడా కొంచెము టైమ్ ఇచ్చి మాట్లాడారనమాట. సో, మాకు ఐఎస్‌వి టెంపుల్‌కొచ్చినప్పుడు ఆరు ఆరు 600 మందుండే టెంపుల్‌లో. అందరూ లైన్‌గా వస్తున్నారు. మహారాజ్ అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అప్పటికి ఇంకా చాలా ఓల్డ్ అయిపోయారు మహారాజ్. ఇప్పుడు, ఇప్పుడు శరీరం వదిలేసారు మహారాజ్. కానీ ఎంతో ఓపికగా అందరికి క్లాస్ అయిపోయిన తర్వాత అందరికి టైమ్ ఇచ్చారనమాట. హ్మ్. సో, ఇప్పుడు జయపాదక్ మహారాజ్‌ని చూసినా కూడా ఆయనే ఆరోగ్యం అలా ఉన్నా సరే ఇంకా అంత సేవ చేస్తున్నారు. శరీరం అట్లా అయిపోయినా కూడా మహారాజ్ ఏమంటున్నాడు ఆహ్, ఆహ్, చాలా ఆహ్, సంతోషంగా చెప్తున్నాననమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి. ఇంకా ఆ టెంపుల్‌లో కూడా ఎవరైనా నర్సొచ్చేసి ఇంజెక్షన్స్ ఇవ్వడం అవన్నీ చేస్తుంటే వాళ్ళకి మాల ఇస్తున్నాడు. వాళ్ళని కూడా చాంటింగ్ చేయమని ప్రీచ్ చేస్తున్నాడు ఎక్కడుంటే అక్కడ. ఆ! హిజ్ హోలీనెస్ రాఘనాథ్ స్వామి మహారాజ్. ఈ మహారాజు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు. గోవర్ధన్ ఎకో విలేజ్, తర్వాత ఇస్కాన్ చౌపాటి టెంపుల్, ఇస్కాన్ మాక్సిమం మన ఇస్కాన్ మొత్తం టెంపుల్స్‌లో మాక్సిమం నంబర్ ఆఫ్ బ్రహ్మచారీస్ మహారాజ్ కల్టివేట్ చేశారు. ఆ! ప్లస్ అందరి గురువులందరికి దగ్గరికి వెళ్లి అమానిన మానదేన ఎస్పెషల్లీ త్రినాదపి సునిచేన ఈ కాన్సెప్ట్ హిజ్ హోలీనెస్ రాఘనాథ్ స్వామి మహారాజ్ చాలా చేస్తారనమాట. ఎక్కడికెళ్ళినా ఫస్టు వాళ్ళ యొక్క గాడ్ బ్రదర్స్ దండోత్ ప్రణామ్ చేస్తాడు. చేసి క్లాసెస్ ఇస్తే ఎలా ఇస్తారు మహారాజ్? మహారాజ్ చాలా ఇచ్చారు క్లాసెస్. అసలు ఆ టేప్స్ మన లైఫ్ టైమ్ సరిపోదు అన్నీ వినడానికి. యాత్రలు, యాత్రల్లో 10,000 మంది, 15,000 మందికి 2 పూటల భోజనం, ప్లస్ అన్ని వసతులు. మీరు చాలామంది కొందరొచ్చారు గదా! యాత్రలకి. చాలా కేర్ తీసుకోవడం, మెడికల్ ఫెసిలిటీస్ నుంచి అన్నీ చూపించడం. లెక్చర్స్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ మనం వైష్ణవ ఎటికెట్ ఎలా చేయాలి? ఏ ప్రాబ్లమ్ వస్తే ఎలా నడుచుకోవాలి? గురు మహారాజ్ ప్రభుపాద యొక్క మూడేంటి? ఇవన్నీ చెప్పారనమాట. సో, అట్లా ఈచ్ ఒక్కొక్క గురువు ఒక్కొక్క అది ఉంటుంది. మన మన దీక్ష గురువు కాకున్నా కూడా మనం ఎవరైనా సరే, ఎవరి శిక్షా గురుస్ ఎంతమందైనా ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనం శిక్ష కూడా తీసుకోవచ్చు. శిక్ష తీసుకోవచ్చు. వాళ్ళ తద్వారా మనము ఆహ్, అవి పాటించొచ్చనమాట. సో, ఇవన్నీ మనకు ఇటువంటి, ఇటువంటి ప్యూర్ డివోటీస్ ఉండడం మన యొక్క అదృష్టం యాక్చువల్లీ. హ్మ్. ఆహ్, ఇంకొక 'గిరిరాజ్ మహారాజ్' ఆయనే యాక్చువల్‌గా చాలా మిలియనేర్ కుటుంబంలో పుట్టినా కూడా, ఆయనే వచ్చేసి కంప్లీట్‌గా సన్యాసి తీసుకొని, ఆయనే జుహు టెంపుల్ నిర్మించారు. చాలా సేవ చేశారు ఆయన కూడా. సో, అట్లా రకరకాల మంది ఆహ్, రకరకాల డివోటీస్ 'భక్తిచారు మహారాజ్' ఆయనే పర్సనల్‌గా ప్రభుపాద్‌కి పర్సనల్ సెక్రటరీగా చాలా సంవత్సరాలున్నారు. ఆయన కుకింగ్ చేసేవారు. అవన్నీ చూసుకునేవారనమాట. ఆహ్, అట్లా చాలామంది ఇవన్నీ ఉంటాయి. సో, మెయిన్ మనం ఏం చేయాలంటే, మన గురు మహారాజ్ యొక్క మూడేంటి? మన గురు మహారాజ్ యొక్క టీచింగ్స్ ఏంటి? ఆ టీచింగ్స్‌ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని, మనము అట్లా మెదులుకోవాలనమాట. సో, శ్రీల ప్రభుపాద ఆహ్, ఒకసారి క్లాస్ చెప్తూ ఉంటే, కింగ్ యయాతి పాస్ట్ టైమ్ చెప్పారనమాట. సో, శ్రీల ప్రభుపాద ఏమన్నారంటే, మీ మీకు నా మీద ఉన్న ప్రేమ నాకు ఎలా తెలియజేయాలి అంటే మీరందరూ మీ యొక్క తోటి భక్తులతో ఎలా మెదులుకుంటున్నారు, కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు, దాన్ని బట్టి మీ యొక్క ప్రేమని నాకు చూపించండి. ఇది ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌లో చెప్పారు. ఆ ఇన్‌స్టెన్స్ ఏంటో చెప్తానిప్పుడు మీకు. సో, మహారాజ్ యయాతి
ఒకసారి ఆయనకి ఆయన ఆయన ఆయనకి ఒక శాపం వస్తుందన్నమాట. ముసలివాడు అయ్యేటట్టు శాపం వస్తుంది. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఆ శాప విమోచనం అడిగితే ఆమ్, ఆ సాధువు ఏం చేస్తారంటే, ఓకే, మీరు శుక్రాచార్య అంటాడనమాట. మీరు ఎవరితోనైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా యవనంలో ఉంటే వాళ్ళ యవనం మీరు తీసుకొని మీ ముసలితనం వాళ్ళకి ఇవ్వచ్చు ఎవరైనా ఒప్పుకుంటే అని. ఎవరు ఒప్పుకుంటారు అలా? ఎవరు ఒప్పుకోరు. సో ఆయనకి కొడుకులు ఉంటారు. ఐదుగురు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఆ కొడుకులందరికీ చెప్తే పెద్ద కొడుకు ఆమ్, నా నా కుటుంబంలో, ఆయన పేరు యదు, నా కుటుంబంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మిస్తున్నాడు కాబట్టి నేను మీ ముసలితనం తీసుకొని ఇంకా లేటుగా చేయలేను నేను. నేను తొందరగా శ్రీకృష్ణ భగవాన్ ఆవిర్భావం చూడాలనుకుంటున్నాను. సో ఆయన రీజన్ కరెక్ట్, 100% కరెక్ట్. తండ్రి కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రెండో కొడుకు, మూడో కొడుకు నడితే వాళ్ళు ఒప్పుకోరు. చిన్న కొడుకు దగ్గరికి వెళ్తారు. ఆ చిన్న కొడుకు ఏమంటాడు, సి తండ్రి అడగకుండానే ఇచ్చేవాడు ఫస్ట్ క్లాస్ కొడుకు. నేను యాక్చువల్లీ సెకండ్ క్లాస్ కొడుకు అయిపోయాను ఇప్పుడు. మీరు అడిగేంత వరకు వెయిట్ చేశాను. మీరు నా యవ్వనాన్ని తీసేసుకోండి. మీ ముసలితనం నాకు ఇచ్చేసేయండి అని ఆయన ముసలితనం ఈయన తీసుకొని ఈయన యవ్వనం ఆయనకి ఇచ్చేస్తాడనమాట. సో ఈ పాస్ట్ టైం విన్నాక అక్కడ అసెంబ్లీలో కూర్చున్న ఒక డివోటీ, ప్రభుపాద యొక్క శిష్యుడు, ఆయనని చాలా ఆ, ఆయన అన్నాడు అనమాట, నేను యంగ్గా ఉన్నాను ప్రభుపాద్, మీరు మీరు ఓల్డ్ అయిపోయారు, మీరు మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అని మాట్లాడుతున్నారు కదా మీరు, మీ ముసలితనం నాకు ఇచ్చేసేయండి, నా యవ్వనాన్ని మీరు తీసేసుకోండి. ఎందుకంటే మీలాంటి వ్యక్తి కావాలి ఈ ప్రపంచానికి. మీలాంటి వ్యక్తి ఉంటే అందరూ బాగుపడతారు. నా యవ్వనం నాకేంటి, మీ ముసలితనం నాకు ఇచ్చేసి నా యవ్వనం మీరు తీసుకోండి అని. అంటే ఆ కాంటెక్స్‌లో ప్రభుపాద ఇలా అంటున్నాడనమాట. ఏమని? మీకు నా మీద ఉన్న ప్రేమ ఎలా వ్యక్తపరచాలి? మీ యొక్క ఇతరత్రా మిగతా భక్తులతో మీ సత్సంబంధాలు ఎలా ఉన్నాయో, ఎంత ప్రేమగా మీరు మిగతా భక్తులతో మెదులుకుంటున్నారో అది చూపిచ్చి, మీ యొక్క ప్రేమ, పరస్పర కోఆపరేషన్, అందరూ ఎలా కోఆపరేట్ చేసుకుంటున్నారు, అది చూపించి మీ యొక్క ప్రేమ వ్యక్తం చేయండి. మీ యవ్వనము కాదు. ఈవెన్ కొందరు ఏమంటారంటే, నేను గురువు గురించి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని. అది కొంచెం ఈజీయే ఇంకా. అది కూడా కష్టమే. కానీ అది కూడా ఈజీయే. గురు మహారాజ్ కోసం చనిపోవడం. కానీ గురు మహారాజ్ కోసం ఇతర వేరే భక్తులతో కలిసిమెలిసి పనిచేయడం అది డిఫికల్ట్. అందుకే శిల ప్రభుపాద ఏమంటున్నారు, మీరు నా మీద ప్రేమని ఎలా వ్యక్తపరచాలి? మీరు మీ తోటి డివోటీస్‌తో ఎలా మెదులుకుంటున్నారు? మీ గాడ్ బ్రదర్స్, గాడ్ సిస్టర్స్‌తో ఎలా మెదులుకుంటున్నారు? ఎంత చక్కగా సత్సంబంధాలుంటున్నాయి? ఎంత చక్కగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు? దాని ద్వారా మీరు నా మీద ప్రేమ మీరు వ్యక్తం చేస్తున్నారు అని. సో, అది చాలా ఇంపార్టెంట్. సో, మనము హరే కృష్ణ మహామంత్రం చక్కగా జపించి, కృష్ణ భగవానుడి భక్తి చక్కగా సిన్సియర్ డివోటీగా మారి, మనం అందరి డివోటీస్‌తో సత్సంబంధాలు కరెక్ట్‌గా మంచిగా ఉంచుకుంటే, మన గురువు మహారాజ్ 100% ప్లీజ్ అయిపోతారనమాట. సో, అట్లా మనం గురు మహారాజ్‌ని తృప్తిపరచొచ్చనమాట. హరే కృష్ణ. గౌరవప్రేమి మాలిని మాతాజీ దండవత్ ప్రణామ్. మధుగోపాల్ ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రభు. మంజులా మాతాజీ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండవత్ ప్రణామ్. సో, అవి కొన్ని గురు మహారాజ్‌ని ఎలా ఎలా ప్లీజ్ చేయాలి, సర్వీస్ కూడా ఎలా చేయాలనేది అవి కొన్ని పాయింట్స్. థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ఇంకెవరికన్నా? హరే కృష్ణ సరితా మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభుజీ, ఒకటి డౌట్ ప్రభుజీ. చెప్పండి మాత. ప్రభుజీ, మహాభారతంలో విన్నాను ప్రభుజీ నేను. పరీక్షిత్ మహారాజు 7 మేడలు కట్టుకొని ఆ శాపం వచ్చిన తర్వాత 7 మేడలు కట్టుకున్న పైన ఉన్నాడు అని విన్నాను ప్రభుజీ. మరి ఈ మన భాగవతంలో ఆయన 7 రోజులు 7 రాత్రులు భాగవతం విన్నారు అని ఇది విన్నాను ప్రభుజీ. మరి ఆయన ఎప్పుడు మరణించాడు? అది నిజమా, ఇది నిజమా? భాగవతం నిజమే, మరి 7 రోజులు అక్కడ మేడ కట్టుకుంటే భాగవతం ఎప్పుడు విన్నాడు? విన్న తర్వాత ఆ మేడల పైన ఎందుకు కట్టుకొని ఉంటాడు అని అదొక డౌట్ ప్రభుజీ. నేను ఎక్కడ వినలేదు మాతాజీ. అంటే ఆ 7 మేడలు కట్టుకొని ఏం చేశాడు అదంతా ఏం లేదు. సో ఎప్పుడైతే ఆయనకు అవునా? శాపం వస్తుందో, ఆయనకి శాపం తెలియదు కానీ, పరీక్షిత్ మహారాజ్ ఎవరు?
పరీక్షిత్ మహారాజ్ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కాదు. ఆయన ఒక మోనార్క్, ఒక రాజు. అంటే అందరికీ మొత్తం ప్రపంచానికి ఆయన గుప్పట్లో ఉంది. మొత్తం ప్రపంచం అంతా ఆయన చెప్పు చేతుల్లో ఉందన్నమాట. ఆయనకు అంత పవర్ ఉంది. మళ్ళీ ఇంకోటి, ఆయన ఎలక్షన్స్‌కి రన్ అయిపోయి 4 ఏళ్లకోసారి పార్టీ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి ఎలక్షన్స్ విన్ అయితేనే అయ్యే రాజు కాదు. ఆయన రాజ్యం ఆయనదే. ఇంకా ఆయన రాజ్యం ఇంకొకరికి ఎవరికీ ఉండదు. ఆయనే తలుచుకుంటే ఆహ్, జడ్జ్, జ్యూరీ అన్నీ కూడా ఆయనే. ఆయనే జడ్జ్, ఆయనే కోర్టు, ప్లస్ ఆయనే తీర్పు, అన్నీ ఆయనే. ప్లస్ చాలా పవర్‌ఫుల్ హీరో ఆయనే. చాలా పవర్‌ఫుల్ యోధుడు. సో, ఆయనకి ఈ ఈ యొక్క శాపం రాగానే ఆయన కావాలనుకుంటే మళ్ళీ కౌంటర్ కర్స్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఆ బాలుని శాపం ఫలించదు అని చెప్పొచ్చు. లేకపోతే ఆ బాలకుడిని తీసుకొచ్చి జైల్‌లో వేయొచ్చు. ఆ బాలకుడిని, వాళ్ళ తండ్రిని అంతన్ని. ఓకే. ఈ శాపం జరగకుండా కేర్ తీసుకోవచ్చు. కానీ ఆయన అటువంటిది ఏమి తీసుకోకుండా డైరెక్ట్‌గా ఏం చేశాడు, ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ తొందరగా ఆయన రాజ్యాన్ని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ కొడుకులకిచ్చేసి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయాడు. ఆ దుస్తులన్నీ రాజు తాలూకా దుస్తులన్నీ ఇప్పేసేసి ఒక సన్యాసిలాగా డివోటీ వేషధారణలో సింపుల్ డ్రెస్ ఏసేసుకొని ఆయన అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ అడుగుతున్నాడనమాట. అక్కడ ఆహారము, నీరు కూడా, ఆయన నీళ్ళు కూడా తాగలేదు 7 డేస్, 7 నైట్స్. ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు, బ్రేక్ తీసుకోలేదు. అంత అటెంటివ్‌గా ఆయన భగవంతుని భాగవత కథ వింటున్నాడనమాట. వింటుంటే తక్షక బర్డ్ వచ్చేసింది. ఆ విధంగా ఆయన మరణించాడు. సో, మరణించి గోలోక బృందావనానికి వెళ్ళిపోయాడు. సో, ఈ ఏడంతస్తుల బిల్డింగు మరి అది నేనెక్కడ చదవలేదది. భాగవతంలో అయితే లేదు. సో, ఎవరన్నా అది సృష్టించారా తెలీదు. దాని ఆథెంటిసిటీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా కూడా మనం అదేంటి? ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు చెప్తున్నారు? వాళ్ళ యొక్క గురువెవరు? ఇవన్నీ మనం కనుక్కోవాలి. అటువంటి ఆన్సర్ చేయలేకపోతే అది మనం తీసుకోవద్దు మాతాజీ. ఓకే ప్రభుజీ. ఓకే. ఇంకేమన్నా ప్రశ్నలు? ఓకే. మనము 4 అధ్యాయంలో ఉన్నాము. కొన్ని శ్లోకాలు చూద్దాం ఇవాళ. ప్రభుజీ, యెస్ తోటి మాతాజీ. భక్తులతో సంబంధాలు అన్నప్పుడు ప్రభుజీ వాళ్ళు ఎలా ఉన్నా మన ప్రవర్తన సరిగా ఉండాలి ప్రభుజీ. యెస్ మాతాజీ. అంటే వాళ్ళు ఒకవేళ మనల్ని బాధ పెట్టినా, హర్ట్ చేసినా మనం ఎలా తీసుకోవాలి ప్రభుజీ? మనది ఏది ఉండదు అక్కడ. వాళ్ళు కావాలని వచ్చి మనల్ని బాధ పెడితే ప్రభుజీ మాట అన్నప్పుడు. ఓకే మాతాజీ. సో, అంటే ఎవరన్నా మనకు ఫిజికల్‌గా ఎవరైనా హర్ట్ చేస్తున్నారనుకోండి మన శరీరానికి డైరెక్ట్‌గా, అది అది మనము ఓర్చుకోకూడదు. ఆహ్, దాన్ని మనం రిటాలియేట్ అంటే అట్‌లీస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి. కానీ ఎవరన్నా వచ్చి ఏమైనా మాట అన్నారనుకోండి, మనం ఆ మాట అంటే మనం బాధపడుతున్నాము అంటే మనకి ఇంకా ఫాల్స్ ఇగో యాక్టివ్‌గా ఉంది అని అర్థం. మనం ఏ విషయంలో అయినా సరే, ఎవరి విషయంలో అయినా సరే, మనం ఏ విషయంలో అయినా కూర్చొని మనం బాధపడుతున్నాం, దిగులు చెందుతున్నాం. మన లోపల బాధ ఉంది. దాని అర్థం ఏంటంటే మన ఫాల్స్ ఇగో, మన మిథ్యాహంకారం ఇంకా యాక్టివ్‌గా ఉంది అనమాట. మన మిథ్యాహంకారం పోతే ఏమవుతుందంటే ఎవ్వరేమన్నా సరే మనకు బాధ అనేది జరగదు. సో, అదొకటి పాయింట్ మనం నోట్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. వేరే ఎవరన్నా వచ్చి ఏదన్నా మనల్ని అంటే మనం స్టిల్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లస్ వాళ్ళ మీద ఈర్ష్య గాని, ద్వేషం కానీ పెంచుకోకూడదు. ఎవ్వరి మీదనైనా సరే మనకు ద్వేషం అనేది మనకు పెరిగితే ఏమవుతుంది? ఆ నష్టం వాళ్ళకి ఏమీ రాదు. మన లోపట ఎవరి మీదనైనా ద్వేషంగా ఉంటే, ఆ లోపట మన ద్వేషం మనల్నే తినేస్తుంది తప్ప వాళ్ళకేమి కాదు.
సో మనం వేరే వాళ్ళ మీద ద్వేషంగా, కోపంగా ఉండకుండా వాళ్ళన్నా సరే మనము దాన్ని లైట్‌గా తీసుకోవాలి. కొన్ని కొన్ని కష్టం. కొన్ని కొన్ని అలా తీసుకోలేము. లేదా మనమున్న స్థాయిలో కూడా మనమున్న ఇంకా అంత అంత పెద్ద డివోటీ మనం కాలేదు. మనకింకా ఫాల్స్ ఇగో యాక్టివ్‌గా ఉంది. మనకింకా హర్ట్ అవుతుంది. అప్పుడేం చేయాలి? అటువంటి డివోటీస్‌తో పదే పదే అలా జరుగుతుందనుకోండి. ఎప్పుడన్నా ఒక్కసారి జరిగితే పర్వాలేదు. కానీ ప్రతిసారి ఆ డివోటీతోనే మనకలా జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? కొన్ని రోజుల పాటు ఆ డివోటీతో డిస్టెన్స్‌గా ఉంటే బెటర్. డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. కానీ యూజువల్‌గా మనం ఏం చేయాలంటే మాతాజీ ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మనం టెంపుల్‌కి వెళ్ళగానే, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ మీరు చాలా చక్కగా ఇంత సేవ చేస్తారు. మీరు చాలా మంచిగా ఈ సేవ అందిస్తున్నారు. మీరెంతో మంచి డివోటీ. మీరెంతో చక్కని డివోటీ. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మనల్ని బాగా పైకి పైకి పంపుతున్నారనమాట. ఆ బెలూన్‌లో గాలి నింపి మరీ పంపుతున్నారు బయటికి. ఇలాంటి డివోటీస్ వచ్చి ఒకసారి ఏం చేస్తున్నారు ఒక పిన్నిస్ తీసుకొని దాన్ని ఆ బెలూన్ బ్లాస్ట్ అయిపోతుంది. మీరేంటి అనేది ఒక మాట అంటున్నారు. మనం ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళు నిజంగా ఏమన్నా అన్నారా? నేనేమన్నా కరెక్షన్ చేసుకోవాలా? నాలో నేనేమన్నా మార్పు తెచ్చుకోవాలా? అట్లా మనం చేస్తే మనం ఫస్ట్ క్లాస్ డివోటీగా మారుతాం. ఆ! సో, అదొక పాయింట్. కొందరు, కొందరు ఇంకా వాళ్ళు కూడా ఇమ్మెచ్యూర్‌గా ఉండి వాళ్ళు కూడా ఇంకా డివోషనల్ అంత అంత పై స్థాయిలో లేరు. వాళ్ళు ఇంకా ప్రాపంచిక స్థాయిలోనే మెదులుతున్నారు అంటే వాళ్ళకి కూడా ఏదో డిసీజ్ ఉందనుకోని మనము అమానినా, మానదేనా. అదే కదా! మనం అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ, మనకందరు రెస్పెక్ట్ ఇవ్వాలని మనం కోరుకోకూడదు. సో, మనం అలా వర్క్ అవుతూ ఏమవుతుందో మనం చాలా పై డివోటీకి అయిపోతాం మనం. పెద్ద డివోటీగా మారుతాం మనం సీనియర్‌గా చాలా. మనం ఎప్పుడైతే ఇవన్నీ ఓర్చుకుంటామో. ఇవి ఓర్చుకోకుండా మనం రిటాలియేట్ చేస్తుంటే ఏమవుతుందంటే, మనకి మనకేదన్నా రాసిపెట్టి ఉంటే అది జరిగిపోతుంది వీళ్ళ ద్వారా, ఈ బాధల ద్వారా. అది మనం తట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుంది? అది క్లియర్ అయిపోయింది. అలా కాకుండా మనం కూడా అక్కడికి ఉండి ఫైట్ చేశామనుకోండి. సో, అట్లా మనకి ఇంకా ఇంకా ఫ్యూచర్‌లో మళ్ళీ దాన్ని అడ్రెస్ చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా మాతాజీ? మీరు అడిగింది నేను యాక్చువల్‌గా అడ్రెస్ చేశాను. ప్రభుజీ పెద్దగా అయిపోతుంది అని చెప్పారు మీ సమస్య. హ్మ్. ప్రభుజీ వాళ్ళు సపోజ్ ప్రభుజీ ఈర్ష్య పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మన తప్పు లేకుండా తప్పు చూస్తున్నారు అనిపించింది. ఇప్పుడు మనల్ని మనం మార్చుకునే ప్రయత్నంలో మనం ఏ విధంగా ఉండాలి అనేది హ్మ్. ఎట్లా ప్రభుజీ? యాహ్! సో, అంటే మన ప్రమేయం లేదు. వాళ్ళు పెంచుకుంటున్నారు ప్రభుజీ. మనం ఏం చేయట్లేదు. మనం మన సాధనలో మనం చేస్తున్నాం. మన ప్రయత్నం మనం. హ్మ్. అప్పుడు ఎలా ప్రభుజీ? సో, యెస్ మాతాజీ మీ సేవ మీరు చేసుకోండి. మీ సేవ అడ్డుకుంటున్నారా? మీరిచ్చే సేవ మధ్యలో ఆపుతున్నారా? ఫిజికల్‌గా వచ్చి మీ శారీరకంగా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారా? దెబ్బలు కొట్టడం గాని చేస్తున్నారా? అట్లా చేస్తే మనం ఇమ్మీడియేట్‌గా అడ్రెస్ చేయాలి ప్రాబ్లమ్. కానీ ఏదో దూరం దూరంగా ఉండి ఏదో మాట్లాడడం అలా ఉంటే మనం లైట్ తీసుకోవాలి. చిన్న చిన్నగా అది మనం పట్టించుకున్నట్టుగా ఉండాలి. మన సేవ మనం చేసుకోవాలి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని మాత్రం వాళ్ళ మీద ద్వేషం మనం పెంచుకోకూడదు. సో, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం వల్లనే మనము మారి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం ప్రభుజీ. యెస్. అది యెస్. మనకే మేలు జరుగుతుంది దాని వలన. అవును. హరిదాస్ ఠాకూర్ ఏం చేశాడు ఇప్పుడు మనకు ఇది మన దగ్గరే కాదు మాతాజీ. హరిదాస్ ఠాకూర్‌ని ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు వాళ్ళ కాళ్ళతో, వాళ్ళ షూస్‌తో తంతూ ఉన్నారాయనని. రాడ్స్‌తో కొడుతున్నారు. కొరడాలతో కొడుతున్నారు. కొడుతూ మధ్య మధ్యలో దూషిస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆహ్, చైతన్య మహాప్రభు ఏం సుదర్శన్ చక్ర పట్టుకొని డైరెక్ట్‌గా వెళ్తాడక్కడికి. కానీ హరిదాస్ ఠాకూర్ ఏం ప్రే చేస్తున్నాడు? ఓ కృష్ణ ప్లీజ్ వీళ్ళకి తెలీదు. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. కాబట్టి వాళ్ళను క్షమించండి. వాళ్ళను కాపాడండి. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు తెలిసి ఉంటే వాళ్ళు ఈ విధంగా చేయరు. కానీ తెలీదు కాబట్టే ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు. అదొకటి. సో, ఈ ఎగ్జాంపుల్ మా గురు మహారాజ్ ఒక క్లాస్‌లో చెప్పారనమాట. అదే చెప్తున్నాను మీకు. ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశాడు? ఆయనేమి చదువుకోకుండా లేకపోతే చెడు పనులు చేసి అట్లా ఏం చేయట్లేడు. తండ్రి ఎలా చెప్తే అలా విని అన్ని పద్ధతులున్నాయి ఆ పిల్లవాని లోపట ప్రహ్లాదుని దగ్గర. అన్ని రకాల మంచి గుణాలున్నాయి, సద్గుణాలు. చాలా ప్లీజింగ్‌గా మాట్లాడుతున్నాడు. చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కటి చిరునవ్వుతోటి చెప్తున్నాడు ఆన్సర్స్ అన్నీ.
తండ్రితో అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక్కటే ఒక విషయంలో ఆయన ఏమంటున్నాడు, ఈయనే విష్ణు భక్తుడు, కృష్ణ భక్తుడు. అదొక్కటే ఆయనకు నచ్చలేదు పాయింట్. తండ్రి ఏం చేస్తున్నాడు, ఆయనని తీసుకెళ్లి ఏనుగులతో తొక్కిస్తున్నాడు. మనల్ని ఎవరైనా అలా చేస్తున్నారా? ఇప్పుడు మనకు కలిసిన ఈ మాతాజీ కానీ ప్రభుజీస్ కానీ మనల్ని తీసుకెళ్లి ఏనుగులతో తొక్కిస్తున్నారా? మనల్ని తీసుకెళ్లి సముద్రం మధ్యలో వేసి మన పైన ఒక కొండ గుట్టను వేస్తున్నారా? ఆయనకి వేశారు అలా ప్రహ్లాద్కి, రైట్? ఆయనని తీసుకెళ్లి పాములతో కనిపించాడు. వీళ్ళు ఎవరైనా డివోటీస్ మనకు అలా చేస్తున్నారా? ఆయనని తీసుకెళ్లి రకరకాలుగా ఎన్ని విధాలుగా చంపాలో అన్ని విధాలుగా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత నరసింహస్వామి వచ్చిన తర్వాత, తండ్రిని సంహరించిన తర్వాత నరసింహస్వామి అడుగుతాడు, ప్రహ్లాద్ నీకేం కావాలి అంటే, నాకు ఏ కోరిక లేదు అంటాడు. మళ్ళీ మళ్ళీ అడగగా ఆయన ఏమంటాడు, ఫస్ట్ కోరిక ఏం కోరుకుంటాడు, నా తండ్రిని క్షమించండి. అంటే చూడండి, అంత బాధ పెట్టిన ఆ తండ్రిని కూడా క్షమించండి అని భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు. హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తున్నాడు, ఆయనను ప్రతి వీధిలో ఎక్కడో ఒక సీక్రెట్ గా తీసుకెళ్లి కొట్టట్లేరు ఆయనని, అందరూ చూస్తుండగా. జస్ట్ ఇమాజిన్ మనకు అటువంటి విషయం అయితే ఎలా ఉంటుంది. మనల్ని అందరూ వీధి అందరూ ఊరందరూ చూస్తూ ఉంటే, వీధి మధ్యలో కొడుతూ ఉంటే మనం కొట్టే వాళ్ళ గురించి మనం ప్రే చేస్తామా? హరిదాస్ ఠాకూర్ అలా ప్రే చేస్తున్నాడు వాళ్ళ మంచి కోసం. అయితే అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చేసి మహాప్రకాశ్ లీలలో చెప్తాడనమాట, హరిదాస్ ఠాకూర్ నేను వాళ్ళని చంపడానికి ఒక్క క్షణం పట్టదు, కానీ వాళ్ళని చంపితే వాళ్ళకంటే ఎక్కువ నువ్వు బాధపడతావు అక్కడ. అందుకని నేను వాళ్ళని ఏమి చేయకుండా నా శరీరాన్ని పెట్టేసి నిన్ను కాపాడాను అని ఆయన షాల్ తీసేసి చూపిస్తాడు అనమాట. మీకు అన్ని కొరడా మార్క్స్ అన్ని చైతన్య మహాప్రభు వీపు పైన ఉంటాయి. సో ఇవన్నీ మళ్ళీ అంబరీష్ మహారాజ్ చేసిన తప్పేంటి? ఆయన ఉపవాసం ఉన్నాడు, తర్వాత దుర్వాసముని వచ్చాడు అతిథిగా, వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటే ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రసాదంకి. ఆయన రాకుండా మరి ఈ టైంలో ఏకాదశి ద్వాదశి గడియలు వచ్చాయి, ఫాస్ట్ బ్రేక్ చేయాలి. సో బ్రాహ్మణులను అడిగాడు ఏం చేయాలి అని. వాళ్ళు డివోటీస్ వాళ్ళందరూ చెప్పారనమాట, మీరు ఒక నీటి చుక్క తాగండి, నీళ్లు తాగితే ఫాస్ట్ బ్రేక్ అయినట్టే, బ్రేక్ కానట్టే, రెండు విధాలుగా. ఒక్క నీటి చుక్క తాగాడు ఆయన. దుర్వాసమునికి ఇది అర్థమైపోయి ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద బాల్ ఆఫ్ ఫైర్, ఒక పెద్ద మంటను సృష్టించి ఈయన పైన చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. చంపడానికి ప్రయత్నిస్తే ఆయన ఒక్క అడుగు కూడా వెనకెళ్ళలేదు. సరే కృష్ణ నువ్వు ఎలా అనుకుంటే అలా అని. సో కృష్ణ ఏం చేశాడు, ఈయన అడగక ముందే సుదర్శన చక్ర పంపించేసేసి మళ్ళీ ఆయన పరిగెట్టి అంతా తిరిగి లాస్ట్కి ఏమొచ్చాడు, మళ్ళీ వచ్చి ఈయన కాళ్ళ మీదనే పడ్డాడు. పడగానే అయ్యో మీ అంతటి వాళ్ళకి నేను ఇంత ప్రాబ్లం చేశానా, ఇంత ఇబ్బంది పెట్టాను మీకు, నన్ను క్షమించండి అని చెప్పి రండి అని మళ్ళీ మంచిగా భోజనం ఆయన వడ్డించిన తర్వాత ఈయన తింటాడు. సో భాగవతంలో ఇవన్నీ స్టోరీస్ ఎందుకున్నాయి మనకి? ఇవన్నీ ఎందుకున్నాయి అంటే మనకి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి. సో వేరే వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సరే మనము చాలా సిన్సియర్గా. కుంతి మహారాణికి ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఎప్పుడన్నా ఒక్కసారిని కూడా ఆమె రిటాలియేట్ చేసిందా? సో ఇటువంటివి జరిగినప్పుడు ఏంటంటే మాతాజీ, మనం వెళ్ళి మళ్ళీ తిరిగి గొడవ పెట్టుకున్నాం అనుకోండి, ఎస్ వాళ్ళు ఒక మాట అన్నారు, మనం ఒక మాట అన్నాం, ఈక్వల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఓర్చుకొని మనము ఒక వైష్ణవలాగా బిహేవ్ చేసి వాళ్ళకి ఇంకా మనం మర్యాద ఇస్తున్నామో, అప్పుడు మన కృష్ణ మన వైపు వస్తాడు. సో మనకు కావాల్సింది ఏంటి? కృష్ణ. సో మీరు ఎక్కడైనా చూడండి, కృష్ణ ఎప్పుడు ఎవరి వైపు ఉంటున్నాడు? ఎవరైతే ఓర్పుతో ఉంటున్నారో, ఎవరైతే ఓర్చుకుంటున్నారో, ఎవరైతే వేరే వాళ్ళకి అమానినా మానదేనా వాళ్ళకి మర్యాద ఇచ్చి మనల్ని మన గురించి కాదు అని వాళ్ళ గురించి ప్రే చేసే వాళ్ళని, మన శత్రువుల గురించి కూడా ప్రే చేసే వాళ్ళకి భక్తి ఇస్తున్నాడు అనమాట. సో మనం భక్తిలో పెరుగుతాం. ఈ చిన్న చిన్న గొడవలు మనము దాన్ని ఈజీగా తీసుకోవాలి. అన్లెస్ మన ప్రాణహాని అటువంటివి జరుగుతుంటే మనం అక్కడ యాక్షన్ తీసుకోవాలి. ఇంకొక స్టోరీలో ఏమవుతుందంటే గోపాల చాపల ఏం చేస్తాడు, ఈ శ్రీవాస్ ఠాకూర్ వీళ్ళందరూ రోజు రాత్రి ఏదో కీర్తన పెట్టుకుంటున్నారు ఇంట్లో అని చెప్పేసి ఆ ఇంటి ముందట పొద్దున 4 గంటలకు ఏం చేస్తాడు, 3 గంటలకి
కొన్ని మాంసం ముద్దలు, కొన్ని పసుపు, కొన్ని కుంకుమ ఇవన్నీ పెట్టేసి దుర్గా వర్షిప్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఆ! అంత లోపటంతా మందు తాగి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి పబ్లిసిటీ. అప్పుడు ఆయన డోర్ ఓపెన్ చేస్తాడు శ్రీవాస్ ఠాకూర్. డోర్ ఓపెన్ చేసేసి ఆయన పొద్దున్నే కదా లేసాడు. అన్నీ క్లీన్ చేసేస్తే ఎవరికీ కనపడదు. ఆయన అలాగే ఉంచేసి ఏం చేస్తాడు అందరిని పిలుస్తాడు. సూర్యోదయం అయినాక అందరిని పిలిచి, చూడండి యాక్చువల్‌గా నేను చేసే పని ఇది. మీరేమో అనుకుంటున్నారు నేనేదో అని గానీ, నేను రోజు చేసేది ఇదే. ఈ మందు తాగడము, ప్లస్ ఈ దుర్గా వర్షిప్ చేయడము, ఇటువంటివి నేను చేసేది. చూసారా? అని చెప్పి అందరికీ ఆయనే చెప్పుకుంటాడు. కానీ వాళ్ళందరికీ తెలుసు. ఈయన అటువంటి డివోటీ కాదు అని. సో, వాళ్ళందరూ వచ్చి అవన్నీ క్లీన్ చేస్తారు తర్వాత. ఇమ్మీడియేట్‌గా గోపాల్ చాపలకి ఏమైపోయింది? ఆయనకి కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. ఈ అపరాధం చేసినందుకు. సో, యెస్, మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి చెడు జరగాలి అని మనం కోరుకోకూడదు. వేరే వాళ్ళు మనల్ని అవమానించినా సరే, మనం వాళ్ళతో ఆహ్, మర్యాదగా ఉండి వాళ్ళకి మంచిగా జరగాలని మనం ప్రేయర్ చేస్తూ ఉంటే, మన చాంటింగ్ సరిగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, మనం చాంటింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ గుర్తొచ్చి మనం చాంటింగ్ కూడా సరిగ్గా చేయలేం. సో, ఇట్లా ఇది మనం భక్తిలో పెరగడానికి అవకాశం దొరుకుతుందనమాట మనకి. సో, ఇవన్నీ చాలా ఫైన్ పాయింట్స్. మనం భక్తిలో చాలా పైకి ఎదగాలంటే ఇటువంటివి తీసుకోవాలనమాట. అవును ప్రభుజీ. వాళ్ళు అన్నప్పుడు సర్లే అని ఆలోచించినా, మళ్ళీ దాని గురించి ఆలోచించినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇంకా జపం చేసేటప్పుడు అదే గుర్తుకొచ్చింది ప్రభుజీ. యెస్ మాతాజీ. యెస్. సో, మన జపం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో, దాంట్లో మనం ఆ! ఏం చేయాలి, జపం కొద్దిసేపు ఆపేసి భగవంతుని ఆహ్, విగ్రహం దగ్గరికి వెళ్ళి, మూర్తి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఆ డివోటీ, పలానా డివోటీ చాలా మంచి జరగాలి. వాళ్ళకి మేలు జరగాలి. వాళ్ళకు మంచిగా ఆరోగ్యం ఉండాలి. సో, వాళ్ళకన్నీ మంచి జరగాలని మనం ప్రేయర్ చేసామనుకోండి, మళ్ళీ వచ్చినాక మీరు చాంటింగ్ చేస్తుంటే మీ చాంటింగ్ స్మూత్‌గా అయిపోతుంది. సో, అది సీక్రెట్. ఈ మన డివోషన్‌లో మనం పెరగాలి అంటే ఇవన్నీ సీక్రెట్స్ అన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా మంచి విషయం చెప్పారు ప్రభు. యెస్. ఇదంతా గురు మహారాజ్ దయ మాతాజీ. సో, గురు మహారాజ్ లెక్చర్ హ్మ్. విని నేను ఇది ఎగ్జాక్ట్ అదే మీకు చెప్తున్నాను. ఆహ్, సో, అట్లా చేస్తే ఏంటంటే కృష్ణ మన వైపొస్తాడు. మనం భక్తిలో పెరుగుతూ ఉంటాము. ప్లస్ మనకు ఆ ఓర్పు, మనకు భక్తి ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అలా చేసే వాళ్ళకి భక్తి పెరగదు. కానీ మనం వాళ్ళ పట్ల జాలి ఉండాలి. వాళ్ళ పట్ల కూడా కృప ఆహ్, కంపాషన్‌లో ఉండాలి వాళ్ళ పట్ల కూడా. ఆహ్, కరుణా హృదయంతో. హ్మ్. కానీ యెస్, వాళ్ళను అంటే ఇగ మనం ఎంత తీసుకోగలిగితే అంత. కొన్ని సార్లు అందరూ ప్రభుజీ ఎలాంటి ద్వేషం లేకున్నా మనకి, మనం ఆలోచించడం వల్ల గూడా జపం సరిగా చేయలేకపోతున్నాం అనేది గమనించాను ప్రభుజీ. హ్మ్. అంటే మీరు చెప్పింది చాలా బాగా పనిచేస్తది ప్రభుజీ. తొందరగా మళ్ళీ మనం బయటికొచ్చేస్తాం. మీరు చెప్పినవి ఆచరిస్తాను ప్రభుజీ తప్పకుండా. థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు ఉపయోగపడే విషయాలు చెప్పారు ప్రభుజీ. ఒక ఇంకొకటి సమస్య అడిగితే ఇంకో సమస్య కూడా పరిష్కారం అయిపోయింది ప్రభుజీ. థాంక్ యూ మాతాజీ. సో, ఇది గురు మహారాజ్ చెప్పిన సొల్యూషన్. ఇంకోటి ఈ ప్రశ్నకి సమాధానం మొత్తం చెప్పినాక గురు మహారాజ్ అన్నారనమాట. ఈ ప్రశ్న ఎవరు అడుగుతారో, ఈ ప్రాబ్లమ్ ఎవరికి జరుగుతుందో వాళ్ళకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఈ ఆహా! క్వెషన్ ఆన్సర్స్ ఎవరెవరైతే వింటారో వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఓహ్! ప్రభుజీ. యెస్. ఆ! సో, ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి, ఈ ప్రాబ్లమ్ ప్రశ్న అడిగిన వాళ్ళకి, ఈ ప్రాబ్లమ్ క్వెషన్ ఆన్సర్స్ విన్న అందరికి కూడా అందరికీ ఆహ్, బ్లెస్సింగ్స్ ఇచ్చారు మహారాజ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మన డివోషన్‌లో మనం చాలా వరకు ఏం చేస్తామంటే, మనం డివోటీ కాకముందు మన మెంటాలిటీ ఎలా ఉందో, అదే మనం తీసుకొనొచ్చేసి డివోషనల్ సర్కిల్స్‌లో కూడా మనం అలా చేస్తూ ఉంటాం. పైన మనకు తెలీదు మాతాజీ. ఎవరు ఎంత లోతు, వాళ్ళ డివోషనల్ ఎంత ఉంది. ప్లస్ ఇంకోటేంటంటే, ఒకరు ఒక విధంగా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి? కొన్ని జన్మల నుంచి వాళ్ళు పడిన ప్రాబ్లమ్స్ తోటి, వాళ్ళ యొక్క ఆహ్, వాటినేమంటారు సంస్కారాస్ తోటి వాళ్ళ రెస్పాన్స్ అలా వస్తుంది అన్నమాట. హ్మ్. ఆ ఆ! రెస్పాన్సెస్ అంత కఠినంగా వస్తున్నాయి. మనం వాటిని ఎప్పుడు కూడా వాళ్ళు మనకు హాని చేస్తున్నారు, వాళ్ళు మనకు తేడాగా చూస్తున్నారు అని మనం అనుకోకుండా వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. అది వాళ్ళకొక డిసీజ్ లాగా ఉంది. మనం వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. అట్లా చేస్తే
వాళ్ళకి మంచిది, మనకి మంచిది. ఎస్పెషల్లీ మన డివోషనల్ సర్వీస్‌కి చాలా మంచిది. అప్పుడే కృష్ణకు దగ్గర అవుతాం కదా ప్రభుజీ. కృష్ణ యెస్. మెచ్చే విధంగా ఉంటాం ప్రభుజీ. హ్మ్. హ్మ్. మనము ద్వేషం పెంచుకొని మనము లాస్ అవుతాం కదా ప్రభుజీ. యెస్. ఇంకోటేంటంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు నేను ఇంకో క్లాస్‌లో కూడా విన్నాను. ఇప్పుడు సపోజ్ మనము పడవలో ప్రయాణిస్తున్నాం. పడవలో ప్రయాణిస్తుంటే అక్కడ చూడండి నీళ్లున్నాయి, ఇక్కడ చూడండి నీళ్లున్నాయి, ఇక్కడ చూడండి నీళ్లున్నాయి అని ఎవరైనా అన్నారనుకోండి మనకేమీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఎందుకంటే మనం పడవలో వెళ్తుంటే ఆ చుట్టూ నీళ్ళే గదా ఉండేటి. నీళ్ళ మీదనే పడవ వెళ్తుంది సముద్రంలో. కానీ ఎక్కడన్నా ఐలాండ్ ఉందనుకోండి, ఎక్కడన్నా అనేలా ఉంది ఐలాండ్. అక్కడికి ఉందంటే అందరూ చాలా అదైతారు. సో, అట్లాగే ఈ ప్రాపంచిక లైఫ్‌లో ఈ డివోటీలో ఈ ప్రాబ్లమ్ ఉంది. ఆ డివోటీలో ఆ ప్రాబ్లమ్ ఉంది. ఈ డివోటీలో ఆ ప్రాబ్లమ్ ఉంది. ఆ డివోటీలో ఆ ప్రాబ్లమ్ ఉంది. ఈ భక్తుడు ఇలా చేస్తున్నాడు. ఆ భక్తురాలు అలా చేస్తుంది. ఇట్లా అందరూ చెప్పగలుగుతారు. కానీ, అవును ప్రభుజీ. కానీ ఎస్పెషల్లీ ఈ ప్రపంచిక లైఫ్‌లోనే మనం ఉన్న కలియుగాలో ఇదంతా ఒక దోషాల యొక్క నిధి. మనం దోషాల యొక్క నిధిలో ఉన్నాం. ఆ! కయదోష నిధే రాజన్. దోషాల యొక్క నిధిలో ఉన్నాం మనం. అన్ని దోషాలే. ఎక్కడ చూసినా దోషాలు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఆ దోషాలు చూడడం కంటే ఆహ్, ఎవరనక ఏ డివోటీ కన్నా కొంచెం చిన్నగా మంచిగా ఉందనుకోండి, మనం వాళ్ళని కొంచెం ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి. ఏదో ఒక డివోటీ మనం అప్రిషియేట్ చేయలేకపోయినా, మాతాజీ, ప్రభుజీ మీరు తిలక్ బాగా పెట్టుకున్నారు. మీ కంఠిమాల చాలా బాగుంది. ఆ! మీ చాంటింగ్ బ్యాగ్ చాలా బాగుంది. ఏదో ఒకటి చెప్పొచ్చు మనం. అట్లా ఏదో ఒకటి అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తూ వెళ్తే మనకి ఆహ్, మన డివోషన్ పెరుగుతూ ఉంటుంది. ప్రభుజీ చాలా బాగా వివరించారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామం. థాంక్ యూ మాతాజీ. గురు మహారాజ్‌ది విన్నది చెప్పాను మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. యెస్ ప్రభు. మధుగోపాల్ ప్రభు. ప్రభు ధన్యవాదాలు. మనం సర్వీస్ లో ఉన్నప్పుడు సర్వీస్ గురించి ఎవరన్నా ఇట్లనే మాట్లాడుతుంది మనల్ని నిరుత్సాహపరిచినట్టుంది, అట్లనే ఇట్లా అట్లా చేస్తారా ఇట్లా చేస్తారంటే మరి వీటిని ఒక భక్తురాలు అనడం వల్ల మనం ఎలా తీసుకోవాలి ప్రభు? మంచి ప్రశ్న ప్రభు. సపోజ్ మీరు మనం ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు చేయలేము, మిగతా వాళ్ళని ఒకరి కోసం అందరు అంత కాంప్రమైజ్ కావలేము కదా ప్రభు. అక్కడ పొజిషన్ అంతా తెలుసుకోకుండా కూడా ఒక్కొక్కసారి నీ వల్ల లేట్ అవుతుంది అది ఇది అని అనడం వల్ల మనం కొంచెం హర్ట్ అయ్యి దాని వల్ల కొన్ని సార్లు మనం అట్లా భరించి ఒకసారి అది తట్టుకోలేక మనం ఆ కోపాన్ని వ్యక్తపరుస్తాం. హ్మ్. హ్మ్. అప్పుడు మనకు అపరాధం అవుతుంది ప్రభు. మరి అది ఎలా మనం హ్యాండిల్ చేయాలి? యెస్ ప్రభు. యూజువల్‌గా ఫీడ్‌బ్యాక్ మనం ఎవరికీ ఇవ్వకూడదు. ఓకే. మనకేదైనా సర్వీస్ వచ్చిందనుకోండి. ఉమ్, ఆ సర్వీస్‌లో మన మన తోటిగా పనిచేసే వాళ్ళని ఎవరైనా గూడా మనం ఎవ్వరికీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వకూడదు. ఎవరన్నా మనకు ఫీడ్‌బ్యాక్ ఇస్తే మాత్రం మనం దాన్ని చాలా చక్కగా తీసుకోవాలి. చక్కగా తీసుకోవాలి. అది చాలా కష్టం. అప్పుడే అవుతుందనమాట మన ఫాల్స్ ఇగో, మన మన యొక్క అహంకారం మీద దెబ్బ పడుతుంది. అప్పుడే ఆహ్, మనము పెరుగుతున్నామనమాట భక్తిలో. సీ అందరూ వచ్చేసి "నువ్వు చాలా పర్ఫెక్ట్ డివోటీ, నువ్వు చాలా మంచి డివోటీ, ఎంత చక్కగా చాంటింగ్ చేస్తావు, ప్రతిరోజు టెంపుల్‌కొస్తావు" అందరూ ఏం చేస్తున్నారు మెచ్చుకుంటున్నారు. ఎవరన్నా ఒక్కరిద్దరు డివోటీస్ ఇలా అంటున్నారనుకోండి, మనం యాక్చువల్లీ వాళ్ళకి థాంక్ యూ చెప్పాలి. నిజంగా మనం భక్తిలో ఎదగాలి అంటే. సో, కొన్ని సార్లు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జన్మాష్టమి అయితుంది. ఆ రోజు 2000 మందొస్తారు టెంపుల్‌కి. 5000 మందొస్తారు. వాళ్ళు కుకింగ్ చేయాలి. ప్రసాదం పెట్టాలి. సో, ప్రసాదం పెడుతుంటే అక్కడ ప్రసాదం ఏమైతది మాడిపోతుంది. ఇంకో ప్రభుజీ హెడ్ కుక్ వచ్చేసి ఏమంటారు, మాడిపోతుంది తొందర తీసేయండి" అని గట్టిగా అంటారు. అనాలి కూడా. లేకపోతే ప్రసాదం మాడిపోతుందక్కడ. సో, అట్లా అన్నది తప్పేం కాదు. వాళ్ళకి తప్పేం కాదు. మనం కూడా దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. సీ ఇవన్నీ అపరాధేం కాదు. లేదా ఎవరన్నా బాగా ఆకలి మీద ఉన్నారు. చాలా సేపటి నుంచి సేవ చేసి వాళ్ళు ఆహ్, కిచెన్‌లో ఆ పొగలో చాలా సేపు పని చేసి బయటికొచ్చారు కొద్దిసేపు గాలి పీల్చుకుందామని. అంతలో ఎవరన్నొచ్చి అన్నా గాని ఇంకా ఆకలవుతుంది, ఓపిక లేదు. ఆ టైంలో ఎవరైనా అన్నా గాని ఒక చికాకుగా ఒక ఆన్సర్ చెప్పారు. అది అపరాధం కాదు. అపరాధం ఏమవుతుందంటే
ఎదురు చూసి టైం చూసి ఎప్పుడు వీళ్ళని మనము బదనాం చేద్దామా, వీళ్ళ పేరు ఎట్లా ఖరాబ్ చేద్దాం మనం, వీళ్ళు బాగా ఎదుగుతున్నారు ఈ మధ్యలో, వీళ్ళ మీద ఏదో ఒక కంప్లైంట్ చేయాలి, వీళ్ళ వీళ్ళ కీర్తిని అపకీర్తి చేయాలి, లేదా వీళ్ళని చంపేయాలి, ఆ, లేకపోతే వీళ్ళ పైన ఈ అభియోగం చేయాలి. ఇట్లా ఇట్లా ఆలోచించి ప్లాన్ చేసి చేస్తారు చూడండి. అది యాక్చువల్‌గా ఘోరమైన వైష్ణవ అపరాధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'గోపాల చాపల' చేసినది వైష్ణవ అపరాధం. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు, లోపట వీళ్ళందరూ కీర్తన చేసుకుంటున్నారు, తట్టుకోలేకపోతున్నాడు ఆయన. వాళ్ళు నన్ను రానివ్వట్లేరు అనుకుంటున్నాడు కానీ, ఇప్పుడేంటి, ఆయన పేరంతా చెడు పేరు చేసేస్తా నేను. ఊర్లో అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు ఆయన దుర్గా వర్షిపర్. ఆయనేదో వైష్ణవలాగా అందరికీ చెప్తున్నాడు కానీ, ఇవన్నీ పెట్టి అక్కడ పెడితే ఏమవుతది, అందరూ ఇప్పుడు ఈయన దుర్గా వర్షిప్ అనుకుంటాడని. సో, అది చాలా ఘోరమైన వైష్ణవ అపరాధం. ఇంకొక వైష్ణవ అపరాధం ఏంటి, 'హరిదాస్ ఠాకూర్'. 'హరిదాస్ ఠాకూర్' ఆయన మానాన ఆయన చాంటింగ్ చేసుకుంటున్నాడు. ఆయన పేరు ప్రఖ్యాతలు అందరికీ వస్తున్నాయి. ఈ ఈ బ్రాహ్మణ ఏమనుకుంటున్నాడు, ఆయనకు బాగా పేరొస్తుంది, నేను ఆయన దగ్గరికి ఒక ప్రాస్టిట్యూట్‌ని పంపిస్తాను, ఒక వేశ్యని పంపిస్తాను. ఆయన చాంటింగ్ చేసేటప్పుడు ఆ వేశ్య వెళ్ళి ఆయనను మైండ్ మార్చేసేసి, ఆ వేశ్య ఆయనతో కలిసినప్పుడు అందరిని తీసుకొచ్చి నేను చూపిస్తాను చూడు అని. అంటే ఇదొక ప్లాన్, ఒక పన్నాగం పండి వాళ్ళ యొక్క భక్తి జీవితమే కాదు, వాళ్ళ యొక్క పేరు ఖరాబ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం. అది ఘోరమైన వైష్ణవ అపరాధం. ఆ! లేదా ఎవరైనా చంపడం కానీ అట్లా. ఇటువంటి వైష్ణవ అపరాధ్స్. ఎవరన్నా వచ్చి చికాకుగా ఒక మాట అన్నారనుకోండి, ఏదన్నా ఆకలి మీదనో, లేకపోతే కోపంగానో, అవి నిజంగా వైష్ణవ అపరాధ్ కాదు. అది కూడా అపరాధమే. కానీ పెద్ద సీరియస్ వైష్ణవ అపరాధ్ కాదు. మళ్ళా ఆ తర్వాత వాళ్ళొచ్చేసి సారీ చెప్పాలి అట్లా అంటే. రైట్. ఇంకో టెంపుల్‌లో కూడా కల్చర్, ఆహ్, టెంపుల్ మెచ్యూరిటీని బట్టి కూడా ఉంటుంది. చాలా వరకు మనం ఎవ్వరొచ్చినా సరే, ఎవరితోనైనా కూడా చాలా చక్కగా స్వీట్‌గా మాట్లాడాలి. స్వీట్‌గా మాట్లాడి అది చేయాలి. ఆహ్, ఆహ్, కొందరిని ఎప్పుడు కూడా కింది డివోటీస్ లాగా చూడకూడదలా. అట్లా వ్యత్యాసం చేస్తే వాళ్ళకి భక్తి పెరగదు. అది వాళ్ళ ప్రాబ్లమ్ అవుతుంది. కానీ మనం అది భరించామనుకోండి, మన భక్తి పెరుగుతుంది. సో, మీరన్నట్టు ఇంకోటేమన్నారు, సరే చూస్తాము. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, నాలుగోసారి మనం భరించకుండా మళ్ళొక మాట అన్నామనుకోండి, మనం గట్టిగా ఏదన్నా అంటే, అప్పుడు వైష్ణవ అపరాధం అయితుందా అని. సో, అప్పుడు కూడా ప్రభు మీరు వాళ్ళను చెడు చేద్దాం వాళ్ళకి అనుకోని చేసేది వైష్ణవ అపరాధం అవుతుంది. కానీ మీరు పడి ఒకసారి కోపం ఆపుకోలేక అంటున్నారు ఒక మాట. దాంట్లో తప్పేం లేదు. తప్పేం లేదంటే అది వైష్ణవ అపరాధం కాదు. అదేమవుతుంది, మీరు ఒత్తిడి వల్ల వస్తుంది అది. సో, లైక్ సపోజ్ ఆకలి మీద ఉన్నవారు, వీళ్ళంతా ఒత్తిడి వల్ల అవుతుంది. ఒత్తిడి వల్ల అయ్యేది. పరీక్షిత్ మహారాజా దగ్గర చేశాడు కదా! పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు, ఆయనే నీళ్లు తాగుదామని అక్కడికి వెళ్ళాడు. నీళ్లు లేవు. ఈయన నీళ్లు అడిగితే ఈయన ధ్యానంలో కూర్చొనున్నాడు. అదేంటి, నేనిక్కడ ఈ మొత్తము ప్రపంచానికి నేను రాజుని. ఇక్కడ కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేరు. ఇలా చేశారేందని ఆ చనిపోయిన పాముని ఆయన చుట్టేసి వెళ్ళిపోతాడు. చిన్న అపరాధం. ఎందుకు, బాగా ఆకలి మీద ఉన్నాడు ఆయన. దాహం మీద ఉన్నాడు. అది చనిపోయిన పాము. నిజం పాము కూడా కాదు. సో, అదేం కాదు. కోల్డ్ రిసెప్షన్ వచ్చేసింది. కోల్డ్ పాముని దండలాగా వేసి వెళ్ళాడు. అట్లా తప్పులేమి కాదు. కానీ ఎదుటి వాళ్ళని, వాళ్ళ పేరు వాళ్ళని హతమార్చాలి. లేకపోతే వాళ్ళ పేరు ప్రతిష్టలు భంగం చేయాలి. వాళ్ళనే టెంపుల్‌లో లేకుండా చేయాలి. ఇట్లా చేసేది వైష్ణవ అపరాధం అవుతుంది. ఆలోచించి ప్లాన్ చేసేది. సో, అట్లాంటివి మనం చేయకూడదు. ఎప్పుడైనా చికాకులో ఏమన్నా అన్నా కూడా మళ్ళీ ఏం చేయాలి ఇమ్మీడియేట్‌గా, ప్రభుజీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నన్ను క్షమించండి. తొందరలో ఈ మాట అన్నాను. ప్లీజ్ నన్ను మన్నించండి. నన్ను క్షమించండి. దండవత్ ప్రణామం. వాళ్ళ యొక్క పాదాల మీద పడి దండవత్ ప్రణామం చెప్పి మనం సేఫ్ దాంట్లో. దాంట్లో ఏమవుతుంది, మనం చూడొద్దు ఇంకక్కడ. ఓహ్! మనం కిందికి అయిపోయాం. ఇప్పుడు వాళ్ళు పైకి అయిపోయారు గదా! అట్లా కాదు. భక్తిలో మనం పైకెళ్ళాం. అట్లా. ఓకేనా మధుగోపాల్ ప్రభు? ఇంకేమైనా స్పెసిఫిక్‌గా ఉందా మీ ప్రశ్న? అంతే ప్రభువా. హుహు. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ ముందుకు వెళ్ళాలంటే టెక్నిక్స్ ప్రభుజీ ఇవన్నీ మీరు. యెస్ మాతాజీ. భక్తిలో ఏంటంటే ఇవన్నీ మనకు భక్తి, కృష్ణ మన సైడ్ వస్తాడనమాట. ప్రభుజీ అవును. యెస్. ఇప్పుడు మీరు చూస్తే పాండవులు చూడండి. పాండవులు ఎంత శక్తిమంతులు.
అర్జు ఆ, భీముడు ఆయన యొక్క చేతితో కొందరిని డైరెక్ట్గా ఇట్లా ఒకటే ఒకటి ఇట్లా చంపేశాడు ఒకసారి వాళ్ళ కొడుకుల్ని. ఎవరిని? ఆ, కౌరవుల్ని. 100 మంది కొడుకుల్లో కొందరిని ఎలా చంపాడంటే జస్ట్ ఇట్లా చెంప మీదకి ఇలా కొట్టి ఒక్కటే షాట్లో చంపేశాడు. 100 మందిని ఈయనే చంపాడు. అంత బలం ఉంది ఆయనకి. ఆ! తన యొక్క భార్యని అక్కడ అసెంబ్లీలో ఆహ్, వస్త్రాపహరణం చేస్తున్నారు. అంటే ఎంత అవమానం అది. చాలా అవమానం. అర్జునుడి యొక్క గాండీవం. అర్జునుడు మొత్తం ప్రపంచంలోకెల్లా ధనుర్విద్యలో నంబర్ 1. ధర్మరాజు ఆయనే ధర్మంలో నంబర్ 1. నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ పూర్వజన్మల్లో వీళ్ళందరూ ఇంద్రులు. అందరూ శక్తిమంతులే. ఐదుగురు. అక్కడొచ్చేసి అంత హేళన, అపహేళన అలా చేస్తూ వాళ్ళందరూ నవ్వుతూ, రెచ్చగొడుతూ అయితే ఇంకా ఇక్కడ గురు మహారాజ్ ఇంకోటి చెప్తారనమాట. ఎ పర్సన్స్ గ్రేట్‌నెస్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై హౌ దే టాలరేట్ ప్రొవోకింగ్ సిట్యుయేషన్స్. ఎవరైనా మనల్ని కవ్వింపు చర్యలు చేసినప్పుడు, మనం ఏ విధంగా ఓర్చుకుంటున్నామో, దాన్ని బట్టి ఒక మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుందంట. హ్మ్. చాలా డీప్ స్టేట్మెంట్ ఇది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మనల్ని కవ్వింపు చర్యలు చేస్తున్నారు. అంటే మనల్ని రెచ్చగొడుతున్నారు బాగా. హ్మ్. మనల్ని అవమానిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఆ టైంలో మనము ఎంత ఓర్పుగా ఉంటామో, ఏ విధంగా మనం టాలరేట్ చేసుకుంటున్నాం, ఏ విధంగా మనం భరిస్తున్నాం, అది ఒక మనిషి యొక్క, ఒక డివోటీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందనమాట. ఎవరన్నా ఒక మాట అంటే, ఈయన ఒక మాట అన్నాడనుకోండి, అది గొప్పతనం కాదు. ఆయన ఒక వీక్‌నెస్‌లో ఒక మాట అన్నాడు, ఈయన వీక్‌నెస్సే. ఇద్దరు వీకే. ఎవరైనా ఒకరొచ్చి బాగా రెచ్చగొట్టే విషయం చేసినా కూడా, మనము టాలరేట్ చేస్తున్నామంటే, మన యొక్క గొప్పతనాన్ని అలా తెలుస్తుంది యాక్చువల్‌గా. సో, పాండవుల యొక్క గొప్పతనం ఎప్పుడు తెలిసింది? ద్రౌపది అవును. వస్త్రాపహరణ జరిగేటప్పుడు. వాళ్ళెంత గొప్పవాళ్ళో అర్థమైందంట. లేకపోతే భీముడు చూడండి ఆయన బలానికి అక్కడ అందరిని ఆ స్తంభాన్ని తీసేసి అందరిని చంపేవాడు. 100 మంది పుత్రుల్ని, 100 మంది కొడుకులందరినీ ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది కొడుకుల్ని ఈయనొక్కడే చంపేశాడు. సో, అంత బలం ఉంది ఆయనకి. కానీ అప్పుడు మాత్రం నిగ్రహించుకున్నాడు. సో, అది ఇంపార్టెంట్. సో, ఇది కూడా ఒక లెక్చర్ మొత్తం ఇచ్చారు మహారాజ్. ఆ! ద గ్రేట్‌నెస్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ ఈస్ టెస్టెడ్ బై హౌ దే టాలరేట్ ప్రొవోకింగ్ సిట్యుయేషన్స్. ఎవరన్నా కవ్వింపు చర్యలు చేసేటప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ఏ విధంగా దాన్ని భరిస్తున్నాడు, దాన్ని బట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అట్లా. సో, మనం కూడా మనం అప్పుడు ప్రే చేసుకోవాలి చైతన్య మహాప్రభుకి. ఓ కృష్ణ చైతన్య మహాప్రభు ఈ సిట్యుయేషన్ చాలా కఠినంగా ఉంది నాకు. ఇప్పుడు దీన్ని నేను ఎదుర్కోవాలి. ఆ! ఇది టాలరేట్ చేసే, ఇది భరించుకునే శక్తి నాకు ప్రసాదించు. అట్లా మనం ప్రే చేయాలి. ఓకేనా మధుగోపాల్ ప్రభు? హరే కృష్ణ బాబు. ధన్యవాదాలు బాబు. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను బాబు, కొంచెం ఇవి భరించుకొని మేము నిలబడాలని కొంచెం భగవంతుని మా తరపున ప్రేయర్ చేయరా ప్రభు. ఒక మీకే కాదు ప్రభు, నాకు కూడా, నేను కూడా అలా భరించుకొని డివోటీ లాగా పెంచుకోవాలని నా గురించి కూడా మీరందరూ ప్రే చేయండి. ఇప్పుడు అందరం ప్రే చేద్దాం. చైతన్య అంటే నేను చాలా వీక్ గా ఉన్నాను బ్రో యాక్చువల్ గా. సో ఎవరైతే బాగా వీక్‌గా ఉన్నారనుకుంటారో వాళ్ళే మంచి డివోటీ. ఎవరైతే నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను, నాకేం కాదు అని అనుకుంటే వాళ్ళు వీక్ డివోటీ అన్నమాట. అంటే ఇది నేను చెప్పకూడని విషయం అనుకుంటున్నాను. సరే బ్రో. బట్ ప్రే చేద్దాం. శివంచంద్ర బాబు, మీరు చైతన్య మీ క్లాస్ ఉన్నప్పుడు నేను యాక్చువల్ గా టెంపుల్ లో ఉంటున్నాను బ్రో. నేను యాక్చువల్ గా ఏదైనా శ్లోకాలు చదవలేకపోతున్నా అంటే యాక్చువల్ గా నేను స్టడీలో కొంచెం వీక్ గా ఉన్నాను. అవి కొంచెం శ్లోకాలు అయినా ఏదైనా సరిగా చేయలేకపోతున్నాను బ్రో. ఇంకోటి టెంపుల్ లో సర్వీస్ లో అప్పుడప్పుడు టెంపుల్ లో ఉంటున్నాను. నో ప్రాబ్లమ్ ప్రభు. మనకి చదువు ఏమీ చూడరు ప్రభుజీ. భగవంతుని యొక్క భక్తికి, చదువుకి ఏమి రిలేషన్ లేదు. భగవద్గీత, శ్రీమద్ భాగవతం మొత్తం 18,000 శ్లోకాలు, 700 శ్లోకాలు అన్నీ కంఠస్థం చేసేసి గనగన గనగన చెప్పేసినా కూడా వాళ్ళకి భక్తి వస్తుందనే గ్యారంటీ ఏమి లేదు.
కుంతిమారని చెప్పింది కదా, జన్మైశ్వర్య సుత శ్రీభిర్ ఏదమానా మదప్పుమాన్ నైవార్హత్య బిధాతుం వై త్వామకీంచన గోచరం. ఎంత పెద్ద జన్మ ఉన్నా సరే, రాజుల కుటుంబంలో పుట్టినా సరే, జన్మ ఐశ్వర్య, ఎంత ధనమున్నా సరే, ఎంత పలుకుబడి ఉన్నా సరే, జన్మ ఐశ్వర్య శృత, ఎంత చక్కగా చదువున్నా సరే, ఎన్ని తెలివితేటలున్నా సరే, ఎన్ని శ్లోకాలు కంఠస్థం చేసినా సరే, శ్రీభిర్ ఎంత అందంగా ఉన్నా సరే, ఇవి లక్షణాలు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇవి ఉంటే ఏమవుతుందట, గర్వం పెరుగుతుందంట. మదః పుమాన్. సో త్వాం అకించిన గోచరం. ఎవరైతే ఓ కృష్ణ నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏది ఉన్నా కూడా అన్ని నీ వల్లే వచ్చాయి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి యాక్చువల్ కృష్ణ దక్కుతాడనమాట. మనం ఏం చేయాలి, టెంపుల్లో సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడిని కావాలి మనం, అలా అన్నమాట. ఇప్పుడు మనము ట్రావెల్లో ఒక డ్రైవర్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ డ్రైవర్కు ఇంకొక సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆ సేవకుడు డ్రైవర్కు ఉన్న సేవకుడి యొక్క సేవకుడు ఉన్నాడు అనుకోండి, అట్లా చేయాలన్నమాట. మనం సేవ వాళ్ళకి సేవ చేసుకోవాలి. అట్లా ఉంటే మనం ఫస్ట్ క్లాస్ డివోటీ అవుతాం. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. సో ఇది కులశేఖర ఆళ్వార్ చెప్తున్నాను అనమాట 7 సార్లు. ఉమ్, ఆ, సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క అని. సో ఇవన్నీ వింటే, ఫస్ట్ టైం ఎవరన్నా వింటే, ఓ ఇంత భక్తిలో ఇంత ఇలా వెళ్ళాలా అని అనిపిస్తుంది. కానీ ఆటోమేటిక్గా మనం చాంటింగ్ చేస్తూ మనము ఆ, వైష్ణవ అపరాధాలు చేయకుండా మనం వెళ్తూ 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 ఉంటే స్లోగా స్లోగా అన్నీ మనకి ఇవన్నీ వస్తాయి. ఈ ఓర్పు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కానీ చాలా జాగ్రత్త పడాలి, ఎస్పెషల్లీ వైష్ణవ అపరాధంలో. ఎక్కడన్నా ఏదన్నా అయ్యేటప్పుడు మనం ప్రేయర్ చేసి వాళ్ళను నిందించకుండా మనం ఉండేటట్టు చూసుకోవాలి. ఎవరన్నా మనల్ని అంటే పర్వాలేదు. ఆ శక్తిని మాకు ఉండేలా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంత శక్తి కావాలి. ఎస్ ప్రభు. అసలు ఎవరైనా అంటే మనం తట్టుకొని ముందుకు తట్టుకునే శక్తిని కావాలని కోరుకోవాలనిపిస్తుంది. ఎస్ ప్రభు. మనం చైతన్య మహాప్రభుకి అందరం ప్రే చేద్దాం. చైతన్య మహాప్రభుకు సమ్మతం అయితే, డియర్ చైతన్య మహాప్రభు, మీకు ఇది సమ్మతం అయితే ఈరోజు ఉన్న కాల్లో అందరూ, మన తర్వాత ఈ రికార్డింగ్ వినే వాళ్ళందరికీ కూడా మా అందరికీ కూడా త్రినాదపి సునీచేన తరురపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఈ శ్లోకంలో చెప్పిన దాని ప్రకారం, ప్లస్ ఎస్పెషల్లీ ఓర్పు, ప్లస్ అన్నీ తట్టుకునే శక్తి, ఎవరైనా అవమానించినా సరే వాళ్ళను మనము ఆ, భక్తులుగా వాళ్ళను రెస్పెక్ట్ ఇస్తూ, మనము మనకు మనకు రెస్పెక్ట్ కావాలని కోరుకోకుండా భక్తియుత సేవలో ముందుకు వెళ్ళి, మీ యొక్క భక్తియుత సేవలో, శుద్ధ భక్తియుత సేవలో పాల్గొనే అవకాశము, ప్లస్ భక్తిలో పురోగతి లభించే అవకాశం మాకు ప్రసాదించమని చైతన్య మహాప్రభును మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఈ ప్రేయర్తో ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. అంటే ప్రభు హరే కృష్ణ, ఒక్కోసారి హరే అవి కృష్ణ. గుర్తు కూడా రావు. ప్రభుజీ అదే హరే అవి కృష్ణ. ఇవి గుర్తు కూడా రావు ప్రభు యాక్చువల్ గా. ఎవరైతే అన్నప్పుడు ఇవి గుర్తు చేసుకుంటే మనం యాక్చువల్ గా ఓపికగా ఉండగలుగుతాం, కానీ గుర్తు కూడా రావు యాక్చువల్ గా. మనం ఆ ఫ్లోలోనే వెళ్ళిపోతాం. ఎస్ ప్రభు, అది కూడా మంచి పాయింట్ చెప్పారు మీరు, కరెక్టే అది. కానీ మనము రోజు చేసే సాధన, మనము రోజు చేసే చాంటింగ్, ప్లస్ మనం రోజు చేసే భక్తి స్లోగా మనకు అవకాశం ఇస్తుంది. మనం భాగవత కథలు విన్నప్పుడు గిన ఏమవుతుందంటే, మనం స్లోగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకి ఈ క్వాలిటీస్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు అన్నారు కదా, ఆ మూమెంట్లో తట్టుకునే శక్తి మనకి ఇది గుర్తు రావాలి కదా, అది గుర్తు రావడమే చాలా ఇంపార్టెంట్. కృష్ణ గుర్తుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? బాగా కోపం పెరిగిపోయినప్పుడు కృష్ణ డివోటీస్ ఎవరు కనబడరు అక్కడిగా, రైట్? మాటలు ఇట్లా వచ్చేస్తుంటాయి. అప్పుడు మనం కృష్ణాన్ని కూడా మర్చిపోతాం. ఉమ్, ఆమ్, యా, భగవద్గీతలో కూడా మనకు ఆ శ్లోకాలు చెప్పారు కదా, 2 శ్లోకాలు. దాంట్లో ఇవి ఉంటాయి, అవి గుర్తు రావట్లేదు. ధ్యాయతో విషయాన్ పుంస, ఎస్, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామాన్ కామాత్ క్రోధో విజాయతే
క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమः, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఫస్ట్ ధ్యాయతో విషయాన్ పుంస. ఎప్పుడైతే మనము ఈ విషయాల గురించి, ఇంద్రియార్థాల గురించి మనం ఆలోచించడం ధ్యానంలో ఉంటామో, సంగస్తేషుపజాయతే, మనకేమవుతుందంటే సంగత్వం ఏర్పడుతుంది. ఆ సంగాత్ సంజాయతే కామాన్, ఆ సంగత్వంతోని కామంగా కామంగా మారిపోతుంది. తర్వాత కామాత్ క్రోధోభిజాయతే, ఆ కామం తర్వాత క్రోధంగా మారిపోతుంది, కోపంగా, ఆ కామం తీరకపోతే. సో కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? క్రోధోద్భవతి సమ్మోహ. ఫస్ట్ పాయింట్, మన కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? సమ్మోహ, ఇల్యూజన్లోకి వెళ్ళిపోతుంది. ఉమ్, మనకి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది తెలియకుండా ఇల్యూజన్లో ఉంటాం అనమాట. క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ. ఎప్పుడైతే మనం ఇల్యూజన్లోకి వెళ్ళిపోతామో స్మృతి విభ్రమ, మన జ్ఞాపక శక్తి నశించిపోతుంది. అంటే మనం తండ్రితో మాట్లాడుతున్నామా, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామా, డివోటీస్తో మాట్లాడుతున్నామా, ఫ్రెండ్స్తో అన్నీ మర్చిపోతాం. అందుకే బాగా కోపంగా ఉన్న వాళ్ళు అన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తారు. క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి బింబ, జ్ఞాపక శక్తి నశిస్తుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, ఆ జ్ఞాపక శక్తి పోయినప్పుడు బుద్ధి కూడా పనిచేయదు, మన ఇంటెలిజెన్స్ పనిచేయదు. అప్పుడు బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అప్పుడు ఏమవుతుంది? బుద్ధి నశించినప్పుడు మళ్ళీ మనం ఈ ప్రాపంచిక లైఫ్లో మళ్ళీ వచ్చేస్తాం ఇందులోకి. సో ఇది ఒక బారోమీటర్, మనకు కోపం ఎంత వేగంగా వస్తుంది, మనం దాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నాం. దీనికి ఇంకొక సీక్రెట్ చెప్తాను మీకు, ఈ టాపిక్లో ఉన్నాం కాబట్టి. కోపం తగ్గించుకోవాలనుకున్నా, ఈ చికాకులు తగ్గించుకోవాలనుకున్నా కూడా అన్నిటికంటే బెస్ట్ ఐడియా ఇది కూడా గురు మహారాజ్ చెప్పారు. టు ద డిగ్రీ యు ఎక్స్పెక్ట్ సంబడీ షుడ్ బిహేవ్ సంథింగ్ లైక్ దాట్, టు దాట్ డిగ్రీ ఇట్ విల్ బి పెయిన్ఫుల్ ఇఫ్ దట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్. సో మనము ఎన్ని డిగ్రీలు అయితే వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, వీళ్ళు ఇలా ప్రవర్తించాలి, అరే ఇతను డివోటీ కదా, అట్లీస్ట్ డివోటీస్ లాగా బిహేవ్ చేయాలి కదా, అది మనం ఏమనుకుంటున్నాము? ఎక్స్పెక్టేషన్ తెలుగులో ఏమంటారు ప్రభు? ఊహించుకోవడం, ఆ, అంచ అంచనా. అంచనా, ఎస్. ఆశించడం, ఎస్, ఆశించడం. సో మనం ఈ వ్యక్తి, ఈ మాతాజీ, ఈ ప్రభుజీ, లేదా ఈ తల్లిదండ్రులు, ఈ నా ఫ్రెండ్స్, ఎవరి దగ్గర మనం ఏదైతే ఆశిస్తున్నామో, మనం ఎన్ని డిగ్రీలు ఆశపడతామో అన్ని డిగ్రీలు బాధ జరుగుతుందట మనకి. అయితే మనం ఏం చేయాలి? మన ఆశ జీరో పెట్టుకోవాలి. అంటే ఈ డివోటీ ఇలా ఉండాలి, ఈ డివోటీ ఇలా ప్రవర్తించాలి, వీళ్ళు నాతో ఇలా ఉండాలి, ఇలా అన్నీ ఆశపడడం. ఈ ఆశ మనం జీరో చేసుకోవాలి. మనం జీరో చేసుకుంటే మన బాధ జీరో అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు ఎట్లనైనా ప్రవర్తించండి, ఎట్లయినా ప్రవర్తించుకోనివ్వండి, మీకేం కాదు. అప్పుడు మీరు ఆశ జీరో అయిపోయినప్పుడు, మీరు ఎంతైతే ఆశ పెట్టుకున్నారు, కొండంత ఆశ పెట్టుకున్నారనుకోండి, కొండంత ట్రబుల్ అవుతుంది మీకు. మీరు ఒక చింత గింజంత ఆశ పెట్టుకున్నారనుకోండి, అంతే నొప్పి వస్తుంది మీకు. సో మనం ఆశ ఎప్పుడు కూడా ఎవరి మీద ఏ విధమైనటువంటి ఆశ పెట్టుకోకూడదు. అంటే వీళ్ళు నాతోని ఈ విధంగా ప్రవర్తించాలి అని అనుకోకూడదు. అంటే వాళ్ళు ఎలా ప్రవర్తించినా మనం తీసుకోవాలి దాంట్లో. అది అప్పుడు మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఈ ఈ ఫార్ములా మనం ఫాలో అయితే. ఇది అర్థమైందా ప్రభుజీ? ఆ, బాగా అర్థమైంది, చాలా చక్కగా చెప్పారు. ఎస్, గురు మహారాజ్ చెప్పారు ఇది. సో మనం ఎవరి నుంచి ఏది అయినా ఆశించినా సరే, మనం చాలా వరకు చాలా మందికి హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసినప్పుడు, అరే ఇంత హెల్ప్ చేస్తాము, కనీసము కొంతన్నా మర్యాద ఇవ్వాలి కదా అని మనం ఆశపడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మర్యాద చూపెట్టలేదు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? బాధ అవుతుంది. మనం ఆశ పడట్లేదు అనుకోండి, మనం ఏ చేసినా మనం ఆశపడట్లేదు, అప్పుడు మనకి ఏ బాధ ఉండదు. ఆ ప్రభు వచ్చి ఇట్లా అన్నాడు ఏంటి, ఆయన సీనియర్ డివోటీ కదా, నాతో ప్రేమగా చెప్పాలి కదా అని ఆశపడుతున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది? మనం అట్లా ఆశపడుతున్నాం కాబట్టి ఆయన గట్టిగా చెప్తే మనకు బాధ అవుతుంది. ఈ మాతాజీ ఈ విధంగా ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాలి, ఎందుకంటే ఆమె సీనియర్ డివోటీ, ఆమె కూడా డివోటీ కదా,
డివోషనల్లో ఇట్లా చేయకూడదు కదా అని మనం ఆశపడుతున్నాం. మన ఆశ జీరో అయిపోయింది అనుకోండి, మనం ఏం ఆశపడట్లేం. అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా మనకేం కాదు. సో అది సీక్రెట్. సో ఇది ఆమ్, మనకు చాలా ఆమ్, మన భక్తికి మన భక్తిలత బీజ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇవన్నీ వీటి ద్వారా. మనం ఎక్కడ కూడా ఎవ్వరి పట్ల, మన పిల్లల పట్ల, మన భార్య పట్ల, మన భర్త పట్ల, మన బంధువుల పట్ల, నాకు ఇంత హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది, డివోటీస్ ఇంతమంది ఉన్నారు, నాకు ఒక్కరు కూడా ఇది చేయలేదు, ఆశ పడుతున్నారు మీరు. ఆశ ఉన్న కాడ ప్రాబ్లం జరుగుతుంది. సో ఆశ ఉంచుకోకూడదు. ఇది కష్టం ఇవన్నీ చెప్పడం చెప్పడం ఆ, వినడం మంచిగానే ఉంటుంది. ఇది పాటించేటప్పుడు చాలా డిఫికల్ట్. కానీ మనం ప్రాక్టీస్ చేసి ఇది పాటించి పాటించి మనం దీన్ని పైకి వెళ్ళామనుకోండి, ఇంకా మన డివోషనల్ సర్వీస్ స్మూత్గా అయిపోతుంది. హైవేలోకి మనం ఫాస్ట్గా వెళ్ళినట్టు అట్లా వెళ్ళిపోతాం భక్తిలోకి. ఓకే, సో ఈరోజు ప్రశ్న ప్రశ్నలు అయినాయి. సో ఇక్కడ ఆపుదాము. ఎవరికన్నా ఆ, ఏమైనా డిస్కషన్ పాయింట్స్ ఏమన్నా మంచిగా అనిపించినాయి వాళ్ళ క్లాస్లో? ఎస్ ప్రభు. మనకంటే అంటే ఈ పేషెన్స్ అనేది అంటే అఫ్ కోర్స్ మధు ప్రభు అడిగింది, మన జ్యోతి మాత అడిగింది చాలా నాకు అంటే చాలా యూస్ఫుల్ అయ్యేది. నా లైఫ్ లో చాలా యూస్ఫుల్ అయ్యేది ప్రభు. అంటే ఇంతవరకు కూడా నేను వాళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అనుకున్నా కానీ నా పేషెన్స్ నాకు ఉండట్లేదు. బట్ మీరు చెప్పిన ఆన్సర్ నాకు 100% నాకు అది యూస్ఫుల్ అయ్యేది ప్రభు. మ్మ్. థ్యాంక్ యూ ప్రభు. వాళ్ళిద్దరు కూడా థ్యాంక్ యూ. వాళ్ళిద్దరి పట్ల నేను అనిపిస్తే వాళ్ళు నన్ను, వాళ్ళిద్దరే కాదు మీరు అందరు మమ్మల్ని క్షమించాలి ప్రభు. మీ అందరి సమక్షంలో క్షమాపణ అడుగుతున్నా ప్రభు. అయ్యా ప్రభు, నాలో అసొంటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అడగడం జరిగింది యాక్చువల్. అంటే మీరు అడగడం వల్ల మా అందరికి కూడా యూస్ఫుల్ అయింది అంటున్నా ప్రభు, అంతే. థ్యాంక్ యూ ప్రభు. యా, చాలా మంచి హరే కృష్ణ ప్రభుజీ, మీ క్లాస్ ఎప్పుడు వస్తుందా అని నాకు ఈ వారంలో వచ్చిన సందేహాలు ఉంటే గుర్తు పెట్టుకుంటా ఏం అడగాలి ప్రభుజీని అని. మీ శుద్ధ భక్తుల సాంగత్యం నాకు దొరకడం భగవంతుని దయ ప్రభుజీ. ఏ సమస్య ఉన్నా ఆ వారంలో ఆ సమస్య అనిపిస్తుంటది ప్రభుజీ. మిమ్మల్ని అడిగి నేను ఆ సందేహం నివృత్తి చేసుకొని ముందుకెళ్తున్నాను ప్రభుజీ. మీకు ధన్యవాదాలు ప్రభుజీ. మీ విలువైన సమయం మాకు కేటాయిస్తున్నారు ప్రభుజీ. అంటే నేను అనుకుంటాను ప్రభుజీ, ఒకటి అడిగినప్పుడు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అని కూడా అనిపిస్తుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. అండ్ నేను ఏ ఆన్సర్ చెప్పినా కూడా అంతా గురు మహారాజ్ దగ్గర క్లాసెస్ విని, ప్రభుపాద క్లాసెస్ విని అన్నీ అక్కడి నుంచి నేర్చుకున్నవే. సో ఎక్కడ మీకు ఏ ప్రశ్న, ఏ ఆన్సర్, ఏ క్లాసు ఏది నచ్చినా కూడా అంతా గురు మహారాజ్ యొక్క కృప, నాదేమీ లేదు. సో ఒకవేళ ఆ, మీకు నేను చెప్పేది ఏదైనా నచ్చలేకపోతే నన్ను క్షమించండి. మీరందరూ విద్వాంసుల్లాగా నన్ను క్షమించండి. లేకపోతే మీకు అది నచ్చింది అనుకోండి, ఆ పాయింట్, అది నేను చేసింది ఏం కాదు, అదంతా గురు మహారాజ్ దగ్గర విన్నది మీకు చెప్పడం జరిగింది. సో ఆ క్రెడిట్ అంతా గురు మహారాజ్కి వెళ్తుంది, ప్రభుపాదకు వెళ్తుంది. ప్రభుజీ మీరు అట్లా అనద్దు, క్షమించండి అని. మాకు మీరు శిక్షా గురు ప్రభుజీ, మీరు అట్లా అనద్దు. మీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని మేము ముందుకెళ్తున్నాం ప్రభుజీ. మీరు అట్లా అనకండి ప్రభుజీ. మేము భరించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. హరే కృష్ణ. ప్రభుజీ, సమయం హరే తీసుకొని ఎవరు చెప్పరు కదా ప్రభుజీ ఓపికగా. ఇవి కొంచెం డీప్ ఆస్పెక్ట్స్ మాతాజీ. డివోషనల్ సర్వీస్లో మనం ఇవి ఫౌండేషన్ మనకి ఇట్లా ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇల్లు కూడా ఏమవుతుంది, పునాది గట్టిగా ఉంటే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. మన భక్తి స్ట్రాంగ్గా ఉండాలంటే పునాది ఉండాలన్నమాట. ఈ పునాది ఇవన్నీ బేసిక్స్. ఈ పునాది ఇవన్నీ మనము గట్టిగా ఏర్పరచుకుంటే, మనం ఇంకా ఫ్యూచర్లో మనం భక్తిలో పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు టెంపుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్నిసార్లు డివోటీస్ మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్నిసార్లు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన పునాది స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే ఇవన్నీ తట్టుకునే శక్తి మనకు వస్తుందన్నమాట. సో దానికి మనం ఏం లేదు, సింపుల్గా మన గురువులు చెప్పినది, ప్రభుపాద చెప్పింది, కృష్ణ భగవానుడు చెప్పింది, అది మనం యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఇవన్నీ హెల్ప్ అయిపోతాయి. సో సరితా మాతాజీ, మీరు ఏదో అడుగుతున్నారా? ఆ ప్రభుజీ, మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరైనా బాధ పెట్టినప్పుడు మనకు అదే
పెయిన్ అనేది అట్లనే ఆ రోజు డే అట్లనే ఉంటది ప్రభుజీ. ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పగానే, అరే ఇన్ని రోజులు వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారు. అప్పుడు మన ఆధ్యాత్మికంగా ఉన్నా భౌతికంగా ఉన్నా అప్పుడు అది తెలియదు ప్రభుజీ. ఇప్పుడు తెలుస్తుంది. అరే నేను భౌతికంగానే ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా కానీ కృష్ణుని మర్చిపోయాను అనేది ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ప్రభుజీ. ఉమ్, ఇన్ని రోజులు అసలు ఎందుకు అదే ఎందుకు ఆలాపన చేసిన అని. ఉమ్, కానీ చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. ఐడియా వచ్చింది ప్రభుజీ. ఇన్ని రోజులు మన కృష్ణని మర్చిపోయాం అనేది తెలుస్తుంది ఇప్పుడు. ఎస్ మాతాజీ, అది మనం మనసులో పెట్టుకొని బాధపడిపోతుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఏమి కాదు, వాళ్ళకి తెలియదు కూడా. నష్టపోయేది మనమే. మన టైము నష్టపోతుంది, మన చాంటింగ్ ఖరాబ్ అయిపోతుంది, మన భక్తి లేదు. కృష్ణాన్ని తలుచుకోకుండా వీళ్ళని తలుచుకుంటున్నాం. ఎం ఎం బాపి స్మరణ భావం, ఆ తలంపులో మరణిస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి, అటువంటి లైఫ్. సో మనకి ఇవన్నీ ఎందుకు? సో కాబట్టి వైష్ణవ వైష్ణవులు డివోటీ అంటే ఏంటంట, ఎవరన్నా మనకు ప్రాబ్లం చేస్తే వాళ్ళు అడగక ముందే వీళ్ళు క్షమించేస్తారట. వాళ్ళు వచ్చి క్షమాపణ అడగకంటే ముందే క్షమాపణ వీళ్ళు క్షమించేసేసి వాళ్ళ గురించి మంచిగా ప్రే చేస్తారు. అట్లా ప్రే చేస్తే ఏమవుతుంది, మన మనసులో నుంచి అది దూరం అయిపోతుంది. మనం చాంటింగ్ చేసేటప్పుడు మనకు డిస్టర్బెన్స్ కాదు, అట్లీస్ట్ మనం పీస్ఫుల్గా ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీరు కూడా ఎవరన్నా గ్రూప్గా ఫామ్ అయిపోయి ఏదైనా ఒకటి కృష్ణ బుక్ చదవడం కానీ ఏదైనా ఒకటి ఇట్లా చేయడం చేయండి. ప్లస్ లోకల్గా కూడా క్లాసెస్ మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎవరికన్నా కొంచెము ఇంట్రెస్ట్ ఉంటే ఈవెన్ చిన్న ముగ్గురు నలుగురు మాతాజీస్ కలిసి, లేకపోతే నలుగురు ఫ్యామిలీస్ కలిసి అయినా కూడా ఎవరన్నా ఒక డివోటీ, మీలో ఎవరన్నా ఒక డివోటీ క్లాస్ ఇవ్వచ్చు. లేదా ఒకరోజు ఒక ప్రభు, ఇంకో రోజు ఇంకో మాతాజీ అలా వచ్చి క్లాసెస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది స్లోగా మనం ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలి, రిమైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇది మనకు ఉపయోగపడుతుంది భక్తికి. ప్రభుజీ అదే ఆలోచించాను, బయటి వాళ్ళతో ఉండలేము, వాళ్ళతో వద్దు ఇంకా, అంటే మనం బయటది వద్దు అనుకొని భగవంతుని దగ్గరికి వచ్చాం కదా, ఉండేది భక్తులతోటే కదా. మరి మనం భక్తుల సాంగత్యంలో ఉంటేనే కదా ముందుకు వెళ్ళేది, మనం ఇవన్నీ తట్టుకొని నిలబడాలి అని ఇట్లా ఆలోచించాను ప్రభుజీ. గురువు మేము ఏది అడుగుతామో, మా మనసులో ఏం బాధ ఉందో మేము కొద్దిగా చెప్పినా కూడా మీరు అర్థం చేసుకొని దాన్ని పూర్తిగా వివరిస్తారు ప్రభుజీ. మీరు చెప్పిన క్లాస్ నేను మళ్ళీ సెకండ్ టైం వింటాను ప్రభుజీ, రికార్డింగ్ మొత్తం మళ్ళీ. మీరు అన్న పదం కొన్ని నాకు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు అని మళ్ళీ రికార్డింగ్ మొత్తం వింటాను ప్రభుజీ మీది. హరిబోల్ హరిబోల్. థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు. బట్ ఏదైనా కూడా మొత్తం మాతాజీ క్రెడిట్ అంతా గురు మహారాజ్కి. సో అవును ప్రభుజీ, ప్రభుపాదకి గురు మహారాజుకి, ఈ ప్రభుపాదుల వారు ఇట్లా మనకి ఇవ్వడం వల్ల, మీరు చెప్పడం వల్ల మేము కూడా నేర్చుకుంటున్నాం. మేము కూడా మీరు చెప్పినట్టుగా ఎవరికైనా చెప్పాలి ప్రభుజీ, ఇది తెలుసుకున్నది చెప్పడం తప్పకుండా చేస్తాం ప్రభుజీ మేము కూడా. ఓకే. మహేష్ పాలక్ ప్రభు, పద్మజ మాతాజీ, మంజులా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. చాలా బాగుంది ప్రభు క్లాసు. ప్రతి ఒక్కరి డౌట్స్ అనేది క్లారిఫికేషన్ అయితే ప్రభు. అంటే అందరం ఒకలా ఉన్నాం ప్రభు. అంటే ఎక్కువ ఇంకా మేము బాగా పూర్తిగా ఎదగాలి కాబట్టి ఏం అడగాలనో, ఏం క్వశ్చన్ అడగాలనో, అడిగితే ఎవరేమని అనుకుంటారో ఏమో అని ఊకే బాధ అనిపిస్తుంది ప్రభు. కానీ జ్యోతి మాతాజీ మంచి క్వశ్చన్స్ అడిగి అందరి డౌట్స్ క్లియర్ చేస్తుంది. మాతాజీకి కూడా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మంచి పాయింట్ చెప్పారు మాతాజీ. మాతాజీ అయితే యాక్చువల్ గా చాలా నమ్రతతోటి చాలా మంచి ప్రశ్నలు వేసి అడుగుతా, అందరికి ఉపయోగపడతాయి. ఎస్ మాతాజీ. జ్యోతిరూప కమల మాతాజీకి అంటే భాగవతంలో చెప్తారు యాక్చువల్లీ, ఎవరన్నా ఇట్లాంటి మంచి ప్రశ్న అడిగినప్పుడు అది అందరికీ ఉపయోగపడే ప్రశ్న, అది అడగడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా అడిగితే ఏమవుతుందంటే మన డిస్కషన్లో అన్ని విషయాలు అందరికీ ఉపయోగపడే విషయాలు తెలుస్తాయి. సో ఇది సత్సంగం. మహేష్ పాలక ప్రభు, పద్మజ మాతాజీ. ప్రభుజీ మీ దగ్గర అయితే నేను చాలా నేర్చుకుంటున్నాను ప్రభుజీ. ప్రతి వారం ఏం సమస్య ఉంటది ఆ డౌట్ అడుగుతాను మిమ్మల్ని. చాలా
అనిపిస్తుంది ప్రభుజీ. మీ వల్ల ఇంకా నేను చాలా అంటే ఏ వారం ఉన్నది ఆ వారం క్లియర్ చేసుకోగలుగుతున్నాను ప్రభుజీ. ఇంకా ఉండదు నాకు పెండింగ్ అనేది. ఈ వారంలో ఆ వారం మీరు లేరనుకో నాకు బాధ అవుతుంది, మీ సాంగత్యం దొరకలేదే అని ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అన్ని థ్యాంక్ యూ అన్ని ప్రభుజీ. అన్ని గ్లోరీస్ అన్ని గురు మహారాజ్కి, శిల ప్రభుపాద్కి. అవును హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. పద్మజ మాతాజీ దండవత్ ప్రణామం. ఎలా ఉన్నారు మాతాజీ? బాగున్నాను ప్రభుజీ. మీ సాధన ఎలా? ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చాను ప్రభుజీ. హరి బోల్, హరి బోల్. అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీకి వెళ్ళొచ్చాం ప్రభుజీ. ఓకే ఓకే, వండర్ఫుల్ మాతాజీ. చాలా సంతోషం, చాలా సంతోషం. మీ సాధన అంతా బాగా నడుస్తుందా మాతాజీ? పర్వాలేదు ప్రభుజీ, నడుస్తుంది. కొంచెం యాత్రలలో కొంచెం డిస్టర్బ్ అయింది, కానీ నడుస్తుంది. సో మహేష్ పాలక్ ప్రభు, మీ గురించి ఎదురు చూస్తున్నాం మేము ఇక్కడ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. మీకు మంచి క్వశ్చన్లు వేస్తున్నారు ప్రభుజీ. అది మాత్రం ప్రతి వారం, ఈ వారమే కదా ప్రతి వారం, దానికి అద్భుతమైన సమాధానాలు. రెండు చాలా ముచ్చటగా ఉన్నాయి. రెండు వింటుంటే మాకు చెవులకు వినసొంపుగా అద్భుతంగా ఉన్నాయి. సో దట్ ఇస్ వాట్ ఐ కెన్ సే ప్రభు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. మంచి ఆన్సర్స్, మంచి క్వశ్చన్స్. మాతాజీలకు, ప్రభువులకు అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే మీకు ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో ఈరోజు ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. అంతకోటి వైష్ణవ వృందికి జై, శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాదాలు.